టుడే స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ క్లియర్ ఇన్ఫర్మేషన్. స్టాక్ మార్కెట్స్లో 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి ఈక్విటీస్, 2 ఫ్యూచర్స్, 3 ఆప్షన్స్. ఈక్విటీస్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి చదువు రాని వ్యక్తి కూడా లేమెన్ ఆల్సో తెలుసుకునే విధంగా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను క్లియర్గా చెప్తాను. సపోజ్ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మనం కొనుక్కోవాలి. అది 3 స్టేజ్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఈక్విటీస్. ఈక్విటీస్ అంటే షేర్స్. డెలివరీ మీన్స్ టోటల్ క్యాష్. ఒక అపార్ట్మెంట్ టోటల్ రెడీ అయిపోయింది, రెడీ టు క్యాష్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని గృహప్రవేశం చేసుకోవచ్చు. అది ఈక్విటీస్. ఏ రిస్క్ లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ ప్రాబ్లం. డెలివరీ క్యాష్, అప్పు లేదు, అతనికి మన లావాదేవీ క్లియర్. అలాగా డెలివరీ మన దగ్గర ఉన్న డబ్బుతో 5,000 అయినా కావచ్చు, షేర్స్ కొంటే డెలివరీ వచ్చేస్తాయి. అవి ఎవరి దగ్గర ఉంటాయి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో భద్రపరుస్తారు. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు ఎలా ఉంటాయో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు కూడా అప్రూవల్ గవర్నమెంట్ ఇస్తుంది. అక్కడ ఒక డాక్యుమెంట్ ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. అదే బయట వేరేవైతే ప్రాబ్లం ఉంటుంది, పంచాయతీ లేఅవుట్లు ఏవైతే. కాబట్టి ఉడాలు లేఅవుట్ అయితే గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డులో మార్క్ లిస్ట్ ఇస్తారు, మనం మార్క్ లిస్ట్ పోయినా మళ్ళీ డూప్లికేట్ మార్కెట్ పోలీస్ కంపెనీ తెచ్చుకోవచ్చు. అటు గవర్నమెంట్ది. కాబట్టి మనకి ఈక్విటీస్ వచ్చి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. మనం ఎస్బీఐ షేర్లు కొన్నా, రిలయన్స్ షేర్లు కొన్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొన్నా, మారుతి కొన్నా, ఏ షేర్లు కొన్నా 2 డేస్లోనే 2 డేస్ T+2 అంటారు. టుడే +2 వర్కింగ్ డేస్ మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లు ఉంటాయి. లైఫ్ లాంగ్ అక్కడే ఉంటాయి. కాబట్టి అలాగా ఇవన్నీ బ్రోకరేజ్ సంస్థల దగ్గరే ఉంటాయి. 2 డేస్, 3rd డేకంతా నేషనల్ స్టాక్కి వెళ్ళిపోతాయి. దాన్ని డెలివరీ అంటారు. క్యాష్ మార్కెట్. అందులో ఎప్పుడు నష్టపోరు. ఎవ్రీ ఇయర్ కంపెనీ డివిడెండ్లు ఇస్తూ ఉంటాయి. ప్రైస్ ఎంత పెరగని తగ్గని అనవసరం. ఎవ్రీ ఇయర్ బోనస్ షేర్లు ప్రకటిస్తూ ఉంటాయి. అలాగే ఒక 20 ఇయర్స్ పెట్టుకున్నారంటే క్రోర్స్ ఎర్న్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో. బంగారులో, ల్యాండ్లో అంత రాదు. అంటే ఈక్విటీ అంటే డెలివరీస్. అర్థమైందా? దానికి కూడా బ్రోకరేజ్ సంస్థలు అప్పు ఇస్తాయి. నిజం ₹1,00,000 అంటే 10 లక్షలు, 20 లక్షలు కూడా అప్పు ఇస్తాయి. ఆ అప్పు ఏంటి? గంటలే, రోజు కూడా కాదు, అర్ధ రోజు కూడా కాదు. మార్కెట్ 9:15 స్టార్ట్ అవుతుంది, 9:30కో 9:45కో 10కో ఇస్తాడు. మార్కెట్ 3:15 క్లోజ్ అవుతుంది. 2 గంటలకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఆన్లైన్లో ఇస్తాడు, క్యాష్ కాదు, ఫిజికల్ కాదు, ఎలక్ట్ చేసుకుంటాడు. అందులో లాస్ వస్తుంది. కాబట్టి క్యాష్ మార్కెట్, దాన్ని డెలివరీ అంటారు. క్యాష్ మార్కెట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఫ్యూచర్స్ అంటారు. ఫ్యూచర్స్ అంటే ఏంటంటే ఒక అపార్ట్మెంట్ నువ్వు 20 lakhs పెట్టి కొనుక్కోవాలనుకుంటున్నావు. నువ్వు 5 lakhs కడతావు, 15 lakhs అప్పిస్తాడు. 15 lakhs అప్పిస్తాడు. అపార్ట్మెంట్ పూర్తి అయి ఉండదు. అపార్ట్మెంట్ కొంత 25% కట్టుంటాడు, జరుగుతూ ఉంటుంది. ఆ గది 18 months 2 years పడుతుంది. ఆ లోపల బ్యాంక్ లోన్లు ఇస్తూ ఉంటాడు. నువ్వు 15 years 20 years పెట్టుకుని లోన్ కట్టుకుంటాను. అది ఫ్యూచర్స్ అన్నమాట. నిఫ్టీ ఉంది, ఇప్పుడు నిఫ్టీ 15,600 ఉంది. 15,600 దాంట్లో లాట్ అని ఉంటాయి. లాట్ అంటే ఇప్పుడు దీనికి ఈక్విటీ అనుకో, ఒక షేర్ అయినా కొనుక్కోవచ్చు. ఫ్యూచర్స్ అలా కాదు, ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అక్కడ ఫిక్స్ 75, నిఫ్టీ అంటే 75 షేర్స్ అంటే 15,600 into 75. ఇప్పుడు ఎంత అవుతుంది? నియర్లీ 10 lakhs. 10 lakhs గాను నువ్వు 25% మార్జిన్ కట్టాలి. 2.5 lakhs, 7.5 lakhs లోన్ ఇస్తాడు. కానీ టోటల్ ప్రాఫిట్ ఆన్ లాస్, కానీ టోటల్ మనీ మీదే. నువ్వు కట్టిన మార్జిన్, ఇనిషియల్ అమౌంట్ అంటారు. అపార్ట్మెంట్ నువ్వు లోన్ తీసుకున్నట్టుగా. అది ఫ్యూచర్స్ అనమాట. కాబట్టి లాస్ అయినా బెనిఫిట్ అయినా ఒక పాయింట్ వాల్యూ 75, ఒక పాయింట్ పెరిగితే 75, ఒక పాయింట్ తగ్గితే ₹75 నువ్వు నష్టపోతున్నట్లయితే ఫ్యూచర్స్. దానికి ఒక డెడ్ లైన్ పెట్టుంటాడు. ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే క్లోజింగ్ అంటాడు. ఆ లోపల నీకు ప్రాఫిట్ వస్తే నువ్వు అమ్ముకుంటావు, ప్రాఫిట్ రాకపోతే వాడే అమ్మేస్తాడు. నీ మనీ వాడేసి ఆ లాస్ కవర్ చేస్తాడు. ఫ్యూచర్స్. లేదు నెక్స్ట్ మంత్ రోల్ ఓవర్ చేసుకోవాలి. రోల్ ఓవర్ చేసుకోవాలంటే బంగారం మనం తాకట్టు పెడతాము. 3 నెలలు ముత్తూట్ ఫైనాన్స్, మనపురం 3 months లోపల ఇంట్రెస్ట్ కట్ అంటాడు. క్లియర్ చేసి మనం నెక్స్ట్ మంత్ రెన్యూల్. అలాగే దీన్ని కూడా రెన్యూల్ చేసుకోవచ్చు. ఒక బ్రోకరేజ్ నష్టపోతే నెక్స్ట్ మంత్ మార్కెట్ నువ్వు క్యాష్. అలా 3 నెలలు, ఫస్ట్ మంత్ కాంట్రాక్ట్, సెకండ్ మంత్ కాంట్రాక్ట్, 3rd month రెన్యూల్ చేసుకుంటా పోవచ్చు. నీ దగ్గర డబ్బు ఉంటే వేసుకుంటే నష్టం ఫ్యూచర్స్ ఎప్పుడు రాదు. మళ్ళీ కొంత వేసుకొని ఎప్పటికైనా మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ ఎప్పుడు కూడా ఆల్వేస్ పెరగడమే, మధ్యలో ఏమన్నా జరగదు.
పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2500 కూడా నిఫ్టీ ఉంది 2006 ఆ రిజిస్ట్రేషన్ టైంలో. ఈరోజు 15,700 ఉంది. హౌ మెనీ టైమ్స్? టోటల్లీ మార్కెట్ ఎప్పటికైనా పెరగడమే, అప్ ఓన్లీ. ఎన్ని జరిగినా మార్కెట్ అప్ ఓన్లీ. నువ్వు లైఫ్లో ఎన్ని జరిగినా ముందుకెళ్ళాలో, జీవించాలో, అలాగే మార్కెట్ కూడా ఎప్పుడు కూడా ఓన్లీ అప్ అప్ అప్. ఈ తాత్కాలం టెంపు నువ్వు తట్టుకొని నిలబడాలి. నిద్ర డబ్బు ఉండాలి, స్తోమత ఉండాలి, మళ్ళీ పెట్టుకుంటున్నారు. అది ఫీచర్స్. ఆప్షన్స్ అంటే ఇది బాగానండి. సపోజ్ నీ కన్స్ట్రక్షన్ చేయడు, ఏమీ చేయడు, జస్ట్ మార్కెట్లో ఏం చేస్తాడంటే చూపిస్తాడు అన్నమాట లేఅవుట్ అని. బుకింగ్ చేయమంటాడు, బుకింగ్ చేయమంటాడు. ఆప్షన్స్ ఒక 5,000 కట్టమంటాడు. వస్తే బెనిఫిట్ వస్తుంది, అంటే పోతే 5,000 పోతుంది. అది ఆప్షన్స్. నెగ్లిజిబుల్ మనీని ఆప్షన్స్ చేయాలి, జీవితాన్ని పెట్టకూడదు. నెగ్లిజిబుల్ ఆ రిస్క్ ఆ 5,000, ఓన్లీ ఆ 5,000 పోతే 5,000 వస్తే నీకు అది 50,000 కూడా రావచ్చు. ఫీచర్స్ అలా కాదు. నీకు మార్కెట్ 100 పాయింట్లు నువ్వు అనుకున్నట్టు జరగకుండా నెగిటివ్ అయింది అనుకోండి, 7,500 రూపీస్ నీ లెడ్జర్లో అమౌంట్ ఉండాలి, లేకుంటే వాడు ఫోన్ చేసి అడతాడు. ఆప్షన్స్ కదా, ఫిక్స్డ్ 5,000 1 డేలో 10 టైమ్స్ జీరో కూడా అయిపోవచ్చు. ఎక్కువ మంది జీరో అవుతుంది. ఆప్షన్స్లో ఎక్కువ మంది జీరో అవుతూ ఉంటారు. రోజులు గడిచే కొద్దీ కాంట్రాక్ట్ దగ్గర పడే కూడా జీరో అయిపోతూ ఉంటారు. అది కాబట్టి ఈక్విటీస్, ఫ్యూచర్స్, ఆప్షన్స్. మళ్ళా చెప్తున్నాను, ఈక్విటీస్ అంటే డెలివరీ, క్యాష్ ఇచ్చేసి తీసుకోవడం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 2 వీలర్ కార్లు కొనుక్కుంటాం, ఎవరు క్యాష్ పెట్టి కొనుక్కోరు. క్యాష్ పెట్టి కొనుక్కున్న ప్రాబ్లం ఎక్కడ దీని డబ్బని చెప్పాలి. ఉన్నా కూడా ఎందుకు లేని అప్పు తీసుకుంటారు, నేను సరదా కట్టేసి అనుకుంటారు. 2 వీలర్ నువ్వు తీసుకున్నావు, క్యాష్ పెట్టావు. 2 వీలర్ అంటే ఒక 60,000 రూపాయల బండి, హీరో డీలక్స్ ఉంది, ఒక 65,000 క్యాష్ కట్టే తెలుగు తీసుకున్నావు. నీ దగ్గర ఒకటి రాడు, ఆ బండి పెరుక్కుపోవడం. అదే నువ్వు 20,000 కట్టి మిగిలిన అప్పు తీసుకుంటే, ఫైనాన్స్ ఓ 2 years 3 years పెట్టుకుంటే, ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే అక్కడ బండి పెరుకెళ్తాడు. అంటే అలా. కాబట్టి క్యాష్ మార్కెట్ అంటే నువ్వు క్యాష్ డెలివరీ కట్టేసి తీసుకొచ్చుకోవడం. అప్పులు చేయకుండా చేయడం డెలివరీలో, స్టాక్ మార్కెట్లో డబ్బులు. అలా కాకుండా అపోహలు, అజ్ఞానాలు పెట్టుకొని ఎవరు ఏదో చెప్తూ ఎప్పుడు భయపెడుతూ, ఎప్పుడు కూడా ధైర్యం చెప్పేవాడు కావాలి. స్కూల్లో జాయిన్ అవుతావు, నువ్వు జాయిన్ చేయడానికి మీ అబ్బాయిని LKG తీసుకెళ్ళావు. డొనేషన్స్, అప్లికేషన్ కట్టడానికి క్యూలో నుంచోవాలి. మీ మదర్ ఫాదర్ డిగ్రీ చదువుతుంటేనే వాడు అడ్మిషన్ ఇస్తాలంటే ఇవ్వడు. మేము చదువుకోవాలా, డబ్బు కట్టేస్తుంటే ఎందుకంటే మొత్తం మేమే చెప్పమంటాడు. అవన్నీ చేసుకొని PG వరకు చేయాలి. ఎంత డబ్బులు పెడతావు? ఇంతవరకు ఇంతమంది చదివేస్తున్నారు, కొన్ని కోట్ల మంది అన్ఎంప్లాయ్ చేస్తున్నారండి. నీకేమన్నా డౌట్ కానీ నెగిటివ్ థాట్ వచ్చింది? డబ్బులు కట్టి అంత లైఫ్ వెయిట్ చేసినాడు. స్టాక్ మార్కెట్లో అదే 20 years వెయిట్ చేయవా? కోట్ల రూపాయలు బోనస్ షేర్ అని, విప్రో షేర్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్ని గూగుల్లో సెర్చ్ చేయి, హిస్టరీ అని. ఎవ్రీ ఇయర్ ఎలా ఇచ్చాడు మొత్తం బోనస్ షేర్లు అన్నీ లెక్కేసుకో. అది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పోగొట్టడం మనం నేను రాట్లా. క్యాష్ మార్కెట్, సేవింగ్స్ ఎప్పుడు కూడా సేవింగ్స్ చేసుకోవాలి. ట్రేడర్స్ డబ్బు పోతుంది. ట్రేడర్స్ అంటే ఎవరు? చేతిలో కొంత డబ్బు ఉంటే ఆ అప్పు తీసుకుని ఏమో చేసి తెలియకుండా చేసారు ట్రావెల్దు. నీకు ఏమీ తెలియనక్కర్ల మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ మంచిది నీకే తెలుసు. ఒక 10 రోజులు పేపర్ చూసి చేస్తే నీకే తెలుసు. ఇంకోటి చెప్పనక్కర్లేదు. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిదే కదా, నీకు తెలియదేంటి? ఏళ్ళు ముద్ర కూడా ఎందుకంటే డిపాజిట్ చేస్తున్నాను, మంచిదే కదా, ఆ షేర్లు కొనుక్కో. పల్లెటూరులో ఏ బ్యాంక్ ఉంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. 10 kilometers సరౌండింగ్ ఏం చేసుకుని ఏ బ్యాంక్ ఉంటే అక్కడ డిపాజిట్ చేస్తారు. అక్కడ SBI ఉంటుంది, ఎక్కువ చోట్ల SBI ఉంటుంది. నువ్వు ఉన్న ఊరు నుంచి 10 kilometers రేడియస్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డిస్టెన్స్ చేయి, ఎక్కడ ఎత్తుకో స్టేట్ బ్యాంకులు ఎక్కువ ఉంటాయి, వేరే బ్యాంకులు ఉండవు. అంటే ఆ బ్యాంక్ మంచిది. గుడ్డి కొద్దిగా చెప్పాలని అక్కర్లేదు. అలాగే స్టేట్ బ్యాంక్ షేర్లు కొనుక్కో. ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ కొనుక్కొని వదిలేసి మీ పిల్లలకి. ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, లాంగ్ టర్మ్ అంటే 20 years లైఫ్, జీవితానికి. అలా చేసుకున్న వాళ్ళు స్టాక్ మార్కెట్లో డబ్బు లేదు. కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఫ్యూచర్స్లో బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఫ్యూచర్స్లో కూడా నష్టం రాదు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఎప్పటికైనా మార్కెట్ పెరుగుతుంది. కాబట్టి కొంత మనీ ఎక్కువ ఉండాలి, వెయిట్ చేయాలి. మార్కెట్లు నువ్వు ఎలా కోరుకోకూడదు. పడిపోవాలని అందరూ పడిపోతుంది భయపడుతుంటారు. మార్కెట్ పడితే కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ఫ్యూచర్లో ముందే అమ్మేయచ్చు, తర్వాత కొనుక్కోవచ్చు. ముందే అమ్మేయచ్చు మనకు తెలిసినప్పుడు. ఈ రోజుగా ఈ నెలలో, రేపు నెలలో, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ 3 నెలల కాంట్రాక్ట్లు ఉంటాయి. కాబట్టి అలాగే మనం ఫ్యూచర్లో డబ్బు పోగొట్టుకునే ఒక ఆప్షన్స్లోనే. అది ఏం చేయలేదు. అది నెక్స్ట్ మంత్కి లో రోల్ చేయడం,
ఆ మంది ఎక్కువ మంది నష్టపోయేది ఆప్షన్స్లోనే. ఓవర్ నైట్ డబ్బు వచ్చేది ఆప్షన్స్లోనే, డబ్బులు పోయేది ఆప్షన్స్లోనే. కాబట్టి ఈక్విటీస్లో సేఫ్ 20-25 అని జీవితకాలం ఆడ పడేసి షేర్లు కొనేసి ఏం కాదు, ఎప్పటికీ పెరగడమే. కాకపోతే వన్ టైం కాదు, కంటిన్యూస్. ఒక పూట భోంచేసి ఆకలి తిరిగిన జీవితాంతం తిన్నంటే కాదు కదా, ఒక్క పూట మళ్ళీ భోంచేయాల్సింది. అలాగా నీ దగ్గర ఉన్నప్పుడంతా సేవింగ్స్. బంగారు ఎలా కొంటారు, సేమ్ ప్రాసెస్ స్టాక్ మార్కెట్లో పెడితే బంగారు కంటే 100 times 200 times బెనిఫిట్ ఇచ్చేది స్టాక్ మార్కెట్. సేమ్ బంగారం, దానికి ఎవరు చెప్పడు, ఏ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళరు, అందరికీ తెలుసండి. చదువు రాని వాళ్ళకి కూడా సరే తెలుసు. కొంత కొంటా ఉంటారు సంవత్సరాలు, దాన్ని థింక్ చేయరు. సేమ్ షేర్స్ కూడా అదే ఫార్ములా మీరు అప్లై చేయాలి. కాకపోతే బంగారం మీరు దాచుకోవాలి, బంగారు రేటు పడిపోతూ ఉంటుంది, దానికి బోనస్ షేర్లు ఇవ్వరు, ఎవరి ఇయర్ బోనస్లు ఇవ్వరు, ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉండదు. సేఫ్టీ, బంగారం సేఫ్టీ లేదు, నువ్వు దాచుకోవాలి, ఏమవుతుందో తెలియదు, దొంగలు ఎత్తుకోకపోతే తెలియదు, షేర్లు దొంగలు ఎత్తుకెళ్ళదు, దాచుకోవడానికి ఈజీ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుంది, ఎవడు ఎత్తుకోపోలేడు. అర్థమైందా? కాబట్టి డిమాట్ అకౌంట్లో ఉంటుంది, అక్కడ అమ్మితే బ్యాంక్ డబ్బు వస్తుంది, లింక్ అప్ పోయి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏటీఎం పెట్టు, లేదంటే ఆన్లైన్లో గూగుల్ ఫోన్పే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బంగారం అలా కాదు. కాబట్టి బంగారం అమ్ముకోవాలన్నా కష్టము, రేట్లు పడిపోతాయంటే మళ్ళీ తరుగు అంటాడు, అవన్నీ తీసేస్తాడు. అదే దాని క్వాలిటీ నీకు తెలియదు. ఎప్పుడు నువ్వు కొనేటప్పుడు సూపర్ క్వాలిటీ అంటాడు, అమ్మేటప్పుడు ఇంత అంత మొత్తం లెస్ చేస్తాడు. అన్ని మోసాలు ఉంటాయి బంగారం. షేర్ మార్కెట్లో మోసం అనేదే ఉండదు. ఎలక్ట్రానిక్ ఫామ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, సెంట్రల్ గవర్నమెంట్ది. కాబట్టి అంత పక్కాగా, అంత క్లారిటీగా, అంత పర్ఫెక్ట్గా, అంత కాన్ఫిడెన్స్గా సేవింగ్స్ కొన్ని కోట్ల మంది చేసుకుంటున్నారు. ఎంతోమంది స్టాక్ మార్కెట్లో వచ్చి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా, చిన్న పిల్లలు కూడా 18 years 20 years పిల్లలు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా వీడియోస్ పెడతాను, ఒకసారి చూడండి యూట్యూబ్లో మీరు. అంటే ఇప్పటికే సంపాదించేసి వాళ్ళు ఆ స్థాయికి వచ్చి 20 yearsకే ఆ స్థాయికి వచ్చేసారు. మిగిలినంటే అలా కాదు కదా, వాళ్ళు ఉద్యోగాలు చేయట్లేదు, స్టాక్ మార్కెట్లో సంపాదించుకుంటున్నారు డబ్బులు. అంత బాగా. కాకపోతే అవగాహన కావాలి, క్లారిటీగా వినాలి, తెలుసుకోవాలి, క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కంపెనీ అంటే ఏంటి, షేర్స్ ఎందుకు ఇస్తుంది ఆ కంపెనీ అభివృద్ధి ఎలా సాధిస్తుంది, వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు, వాళ్ళ ఆ క్యాపిటలైజేషన్, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, వాళ్ళు చేసే వర్క్ ఏంటి, వాళ్ళకి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా గూగుల్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంపెనీ పేరు కొట్టగానే క్యాపిటలైజేషన్, ఎన్ని వేల కోట్లు, ఎంతమంది, వాళ్ళకి ఎన్ని ఆర్డర్స్, అవన్నీ చూడగానే, నువ్వు చూడకుండా చెప్తూ ఉంటారు. టీవీలో ప్రోగ్రామ్ చెప్తూ ఉంటారు, తెలుగు ఛానల్స్ కూడా ప్రోగ్రాంలో చెప్తూ ఉంటారు. ఈరోజు మొబైల్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది, ఎవరైనా కొట్టినా చెప్పేస్తారు. కాబట్టి సేఫ్ జోన్గా ఈజీగా కొనుక్కోవచ్చు. బంగారం కొనాలా, అది ఏముంది తెలియదు కదా, మనకు తెలియదు. ఏం చేస్తావు, నార్మల్గా ఏ బంగారు షాప్ అయినా జనరల్గా తెలుసు, కొంచెం క్వాలిటీ చూసుకుంటాం. అలాగే కారు కొనాలా, 2-wheeler కొనాలా, అడుగుతాగా జనరల్గా ఎవరో ఒకరిని, జనరల్ కొంచెం బెటర్, ఏది గుడ్, బెటర్, బెస్ట్. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా టాప్ కంపెనీస్, 50-100 సంవత్సరాల నుంచి ఉండే కంపెనీస్. స్టేట్ బ్యాంకు, ఆల్మోస్ట్ బ్యాంకింగ్ రంగం లేకపోతే ఇంకే రంగం ఉండదు. ఏం జరగాలన్నా బ్యాంక్, అమౌంట్, బ్యాంక్ పని ఏంటి, డబ్బులు, ట్రాన్సాక్షన్, లోన్లు దాచుకోవడానికి పెట్టుకోవచ్చు. నీకు డబ్బులు కావాలన్నా వాడు షూరిటీ తీసుకొని డెవలప్మెంట్ కోసం ఇస్తాడు. అవి ఉంటే నువ్వు ఏమైనా చేయగలవు, లేదంటే ఏమీ చేయలేవు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, బ్యాంకింగ్ రంగం. తర్వాత ఏదైనా మనిషి మనుగడ సాగించాలంటే భారతదేశం ఫస్ట్ బ్యాంకింగ్ వ్యవస్థే. కాబట్టి బ్యాంకింగ్లో లీడర్ ఎవరు, రారాజు ఎవరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకేముంది, ఈజీ. దాని గురించి సెర్చ్ చేయాల్సిన, తెలుసుకోవాలని, నాకు తెలియదని అవసరం ఏం లేదు కదా, ఈజీ. ఎల్కేజీ స్టూడెంట్ రాయలు ఏబీసీ దాని చాలా కష్టం ఫస్ట్లో, ఇప్పుడు ఈజీ. ఇది దానికంటే ఈజీ, చాలా ఈజీ. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, సేవింగ్స్ చేసుకోవాలి. సేవింగ్స్ చేసే వ్యక్తి, ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తి ఎప్పుడు నష్టపోడు. ఈ పాయింట్ మాత్రం 100కి 100% పక్క, 100కి 100 పైసల నిజమే. స్టాక్ మార్కెట్లో డెలివరీ బేస్లో, క్యాష్ మార్కెట్లో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తి ఒక 10 years మినిమం వ్యక్తి డబ్బులు సంపాదించుకుంటాడు. నష్టపోయేది ఎవరంటే ట్రేడర్స్, వ్యాపారస్తులు. వ్యాపారం చేస్తారు స్టాక్ మార్కెట్ని, అప్పులు తీసుకొని వాళ్ళు నష్టపోతారు. కాబట్టి అప్పు చేయకుండా ఎదురున్న మిగులు సేవింగ్స్ డబ్బుని ఇక్కడ దాచుకుంటే, నువ్వు బ్యాంకులో ఆర్డీను, సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్,
అలా రియల్ ఎస్టేట్ వాటన్నీ చేసుకునే కంటే వీటిలో ఏ కంపెనీ హిస్టరీ తీసుకో, ఏ కంపెనీ ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, రిలయన్స్ ఏవి తీసుకో, అట్లా కోట్లల్లో సంపాదించుకుంటారు. ఏంటి వందల్లో వేలల్లో కట్టిన డబ్బు క్రోర్స్ అవుతుంది. ఇప్పుడు 15-20 ఇయర్స్. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్ ప్రకటిస్తూ ఉంటారు, పేపర్లో వేస్తూ ఉంటారు, మొబైల్లో కూడా వస్తూ ఉంటుంది రిజల్ట్. ఎవ్రీ 4 క్వార్టర్స్ ఇయర్కి. అట్లాగే ఎవ్రీ ఇయర్ బోనస్ షేర్లు ఇస్తుంటారు 1:1, 1:2 అని. అలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ క్యుములేటివ్ యాడ్ అవుతూ ఉంటాయి. యాడ్ అయ్యి పెరుగుతూ పోతూ ఉంటుంది. అది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే పిల్లల్ని పెడతారు. మిగతా అటు కాదు, ఓన్లీ వాల్యూ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ కావచ్చు, బంగారం కావచ్చు, ఓన్లీ వాల్యూ పెరుగుతుంది, వాల్యూమ్ పెరగదు. వాల్యూమ్ పెరిగే ఒకే ఒకటి స్టాక్ మార్కెట్. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కోడిని తెచ్చుకున్నాం. కోడిని బాగా పెంచితే ఒక 21 గుడ్లు పెట్టాను. 21 గుడ్లు తినేస్తే ఆమ్లెట్లు వేసుకొని తినేస్తే కాదు, వాటి అట్నే పొదిగించాం. 21 పిల్లలైనాయి. దాంట్లో గద్దలు ఎత్తపోయి కొన్ని 10 బతికాయి. ఆ 10 కోళ్ళు మళ్ళీ 21 గుడ్లు పెట్టాయి. అట్లా అలా వృద్ధి చేసుకుంటే పౌల్ట్రీ ఫామ్ తయారైపోతుంది. ఓన్లీ ఒక్క కోడితోనే పెట్టతోనే పౌల్ట్రీ ఫామ్ తయారైపోతుంది. అది స్టాక్ మార్కెట్ అంటే. దట్ ఈజ్ స్టాక్ మార్కెట్. అర్థమైందా? కాబట్టి బంగారు 100 గ్రాములు కొన్నా, 1 కేజీ కొన్నా 10 కేజీలు కావు. అలాగే 200 గజాలు నువ్వు స్క్వేర్ యార్డ్ ల్యాండ్ కొన్నా అది 2000 గజం కాదు, 200 గజాలే ఉంటుంది. జన్మకు కూడా పెరగదు. వాల్యూమ్ పెరగదు, వాల్యూ పెరగదు. ఇక్కడ వాల్యూ పెరుగుతుంది, వాల్యూమ్ భయంకరంగా పెరుగుతుంది. మల్టిపుల్స్ ఎవ్రీ ఇయర్ వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ దట్ లైక్ పౌల్ట్రీ ఫామ్. కోడి గుడ్లు పెడుతుంది, పిల్లల్ని పెడుతుంది, అవన్నీ పెడుతుంది. మల్టిపుల్స్ అవుతూ ఉంటాయి. దట్ ఈజ్ స్టాక్ మార్కెట్. ఇంకెక్కడా కాదు. ఈ పాయింట్ ఎవరు చెప్పలేదు, మీరు ఎవరన్నా చూడండి. కాబట్టి వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది, షేర్లు పెరుగుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ బోనస్ అలా ఇస్తుంటే ఆ కంపెనీ బాగుంటుంది, ఆ కంపెనీ షేర్లు ఎక్కువ మంది కొంటారు, ఎవరైనా సరే. కాబట్టి ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలుగా ఆ మార్కెట్లో ఉంది, ఎన్ని ఎక్కువ ఇస్తున్నారు షేర్, డివిడెండ్స్ అంటారు. అవన్నీ షేర్లు పెరిగే కొద్దిగా వాల్యూ పెరుగుతుంది, వాల్యూ రెండు పెరిగేది ఒక స్టాక్ మార్కెట్. మీకు చోట ఓన్లీ వాల్యూ, దాని ధర మాత్రం పెరుగుతుంది. కాబట్టి గజాలు పెరగదు, బంగారు గ్రాములు పెరగవు. షేర్స్ నంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతూ ఉంటాయి, నంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మల్టిపుల్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి అందుకని స్టాక్ మార్కెట్లో క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఏ కంపెనీ అయితే హిస్టరీ అయితే అండి అంత క్లారిటీ గూగుల్ ఇంకెక్కడ ఉండదు. అలాగే మీకు బంగారు రేట్ ఎప్పుడు ఉంది, 25 ఇయర్స్ హిస్టరీ అయితే అండి, 25 ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఎంత ఉంది అండి చెప్పండి. అవుట్కట్స్లో నీకు గజం 1,00,000 ఎక్కడ లేదు, కానీ షేర్ మార్కెట్లో కోట్లు వస్తాయి. 200 గజాలు కొన్నా ఎంత అవుతుంది, మహా అయితే 1,00,000 అయినా కూడా 2 కోట్లు అవుతుంది అండి. కానీ స్టాక్ మార్కెట్లో 400 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు అయ్యాయి. సేమ్ మనీ, సేమ్ పీరియడ్. దట్ ఈజ్ స్టాక్ మార్కెట్. లేదా ఇంకొంచెం తెలివిగా బిహేవ్ చేస్తే ఇంకా డబ్బులు 3-4 టైం. ఇది ఆ ఇచ్చే మనీ కంటే కూడా. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అని అప్పుడప్పుడు కొంచెం అమ్ముతూ కొంటూ ఇంకొంచెం తెలివిగా ఈరోజు ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ వారం కోసారం దాని గురించి కొంచెం టైం పెడితే, అది ఏం టైం పెట్టి వదిలేసినా నేను చెప్పింది కొంచెం వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ చూసుకొని అక్కడక్కడ కొంచెం నాలెడ్జ్ వచ్చే కొద్ది మనం ఏదో చేస్తున్నాం. అప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ మనీ. చాలామంది చదువుకొని అన్నీ చేసుకొని పిహెచ్డీలు చేసి ఎన్నో చేసుకొని ఇన్ఫర్మేషన్ తెలియక ఏదంటే మాట్లాడేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, నువ్వు మాట్లాడేది రికార్డ్ చేయి, ఎంతమంది రైట్ చెప్పు, నువ్వు మాట్లాడేది పేపర్ మీద రాయి, ఒకటి చెప్పేయకూడదు. చాలామంది షేర్ కొని నష్టపోయింటారు. ఎందుకు కొన్నావు ఏమంటే ఏం ఆన్సర్ ఉండదు. డాక్టర్ దగ్గర పోతేనే రిపోర్ట్స్ అన్నీ అడుగుతారు. వెల్త్ కూడా రిపోర్ట్ ఉండాలి. ఎందుకు కొన్నావు, ఏ బేసిస్లో కొన్నావు, దాని ఇన్ఫర్మేషన్ ఏంటి, సింపుల్. దానికి ఏం చదువుకున్నాకలా అది అంతే. బిలీఫ్ ఏంటి, ఎంతకాలంగా ఉంది కంపెనీ, పేపర్ మీద పెట్టుకోవాలి. రిలయన్స్ ఇండస్ట్రీ, ఎస్బీ ఎంత షేర్ వాల్యూ ఎంత ఉంది, ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఎంత క్యాపిటల్ ఏంటి, వాళ్ళ ఆర్డర్స్ ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, ప్రాఫిట్స్ ఎలా షేర్ చేస్తున్నారు షేర్ హోల్డర్స్కి, ఆ కంపెనీ నమ్మకం ఎంత ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి. ఎవరైనా చెప్తారు. టీవీ ఛానల్ ఒక నెంబర్కి ఫోన్ కాల్ చేసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ షేర్ ఎందుకు కొనుక్కోవాలో చెప్తారు, నువ్వు ఎందుకు కొన్నావు నువ్వు చెప్పాలి, ఎందుకు నష్టపోయావో చెప్పాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నిద్ర ఉండాలి. నష్టపోయిన సింపుల్ మాట చెప్తే కాదు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు కొనుక్కున్నావు, ఎందుకు నష్టపోయేదంటే ఒక షేర్ కొన్నావు, నష్టపోతే ఎందుకు, లాభంతో అమ్మాలంతే, వదిలేయాలంతే.
కాబట్టి అంటే నీకు ఆ మనీతో అవసరం ఉన్నప్పుడు నష్టపోతావు, అర్థమైందా? కాబట్టి సేవింగ్స్ ఇది దాచుకుంటున్నాను ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, నీకు ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు, ఎప్పుడు పడుతున్నప్పుడు మార్కెట్ భారీ పతనం షేర్ మార్కెట్ అయినప్పుడు మంచి షేర్ కొనుక్కోవాలి, తక్కువ దొరుకుతాయి. అలా చెప్తున్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి. చెప్పండి, బంగారం తగ్గినప్పుడే కొంటారు, పెరిగినప్పుడు అత్యవసరం పెళ్ళిళ్ళకైతే కొని తీరాలి. కాబట్టి షేర్స్ కూడా అలా అక్వైర్ చేసుకుంటూ పోతూ ఉంటాయి, అవి వృద్ధి చెందుతూ మల్టిపుల్స్ అవుతూ ఉంటాయి. నాలెడ్జ్కి ఏం చేయాలి? స్టాక్ మార్కెట్ అంటే జూదము పడిపోతుందని ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్పేవాడు. తర్వాత మాస్టర్ మైండ్లో స్టాక్ మార్కెట్ మీద కోర్సులు పెట్టారు. ఇంటర్మీడియట్లోనే ఎందుకు పెట్టారు కోర్సులు? చెప్పండి. కోర్సులు పెట్టారు అంటే సబ్జెక్ట్ పెట్టారు. కాబట్టి ఎక్కడ పట్టినా ఏ బ్యాంక్ ఎత్తుకో, నీకు అన్ని బ్యాంకులన్నీ షేర్స్ ఉన్నాయి. నువ్వు వాడే టూత్పేస్ట్, పౌడర్స్, సోప్స్, షాంపూస్ అన్నీ షేర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా షేర్స్. వ్యాపారం చేస్తారు వాళ్ళు, పబ్లిక్ మనీతో బ్యాంకులకు వెళ్ళరు. వాడి ఇష్టం అది. లాభం ఇవ్వచ్చు, నష్టపోవచ్చు. లాభం ఇస్తే ఎక్కువ మంది వచ్చి దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు, నష్టపోతే ఎక్కువ మంది ఆ కంపెనీ జోలికి వెళ్తారు. స్కూల్లో, కాలేజీలో రిజల్ట్, ప్రైవేట్ కాలేజీలో, కార్పొరేట్లో రిజల్ట్ బాగా వస్తే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ హెవీగా ఉంటాయి. రిజల్ట్ తగ్గిందంటే ఉన్న వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు రెస్పాన్సిబుల్గా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవాలి, మన కోసం కాదు. అలా చేసుకుంటేనే మనం కూడా ఇయర్స్ టుగెదర్ ఉంటారు. లేకుంటే కంపెనీ ఉండదు, కష్టమవుతుంది డబ్బులు దొరకడం. గుడ్ విల్, నమ్మకం పెంచుకోవాలి, విలువ పెంచుకోవాలి. కంపెనీ విలువ పెరిగితేనే ఆ కంపెనీ షేర్ విలువ పెరుగుతుంది. షేర్ విలువ పెరిగితే దాని కస్టమర్ డివిడెండ్స్, బోనస్లు ఇస్తేనే ఇంకో కొంతమంది వస్తాం. ఇవ్వకపోతే ఒక సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం సంఖ్య తగ్గిపోతూ ఉంటే కంపెనీ వాల్యూ కూడా తగ్గిపోతుంది. బ్రాంచెస్ పెట్టారు, విదేశాల్లో అంతా ఎస్టాబ్లిష్ చేయలేరు. కాబట్టి షేర్ మార్కెట్ గురించి నాలెడ్జ్ తెలుసుకొని ఎలక్ట్రానిక్ ఫామ్లో, మొబైల్లో, యాప్లో కూడా నువ్వు బై సెల్ చేసుకోవచ్చు. ఫోన్ చేసి కాల్ అండ్ ట్రేడ్ చేసుకోవచ్చు. నాలెడ్జ్కి ఏం చేయాలి? ఎనీ టైం నువ్వు ఫోన్ చేయొచ్చు. కామెంట్ సెక్షన్లో పెడితే నేను రిప్లై ఇస్తాను. ప్లస్ లైవ్ వీడియోస్ కూడా చేస్తాను. మీకు ఎవరికైనా సరే చదువు రాని వ్యక్తి దగ్గర కూడా స్టాక్ మార్కెట్ గురించి నేను నేర్పించి అతను సంపాదించుకొని అతని ద్వారా చెప్పిస్తాను సమాజానికి నేను ఎలా సంపాదించుకున్నాడు. అంత విధంగా నేను చేయను. నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ అర్థమైందా? అలాగా నేను అంత విధంగా అరటిపండు వచ్చినట్టు చెప్పగలను. బ్రహ్మ విద్య కాదు అది. ఏ చదువులు కంటే కూడా ఇది చాలా ఈజీ. డబ్బు సంపాదించుకోవడం ఏ యూనివర్సిటీలో, ఏ లెక్చర్స్, ఏ టీచర్స్, ఏ పేరెంట్స్ ఎవరు చెప్పరు. ఎలా డబ్బు సంపాదించుకోవాలో చెప్పరు. డైరెక్ట్గా డబ్బు సంపాదించుకోవడం హ్యాపీగా. సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుంది. మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. ఫోన్ చేసినా వాళ్ళు ఏం కొనో చెప్తారు. అలా పెట్టుకొని చేసుకోవచ్చు. ఏ టీవీలో, తెలుగు పేపర్లో, ఏ ఛానల్లో, ఎక్కడ ప్రతిరోజు మార్కెట్ జరిగిన నెక్స్ట్ డే తెలుగు పేపర్లో కూడా సరే ఒక పేజ్ అంతా ఉంటుంది. మినిమం ఇంకా ఎక్స్ట్రా పేజీలు కూడా రాస్తుంటుంది దీని గురించి ఎలా ఏంటని. ఏ టీవీ ఛానల్, CNBC, NDTV ఛానల్ 24 hours అర్థమే. ఏదో క్వశ్చన్లు వేస్తుంటారు, ఆన్సర్లు వేస్తుంటారు, చెప్తానే ఉంటారు. ఎందుకని? ఎక్కడ పెట్టినా ఏ బ్యాంక్ ఎత్తుకో, ఏ ఊళ్ళో బ్యాంక్ ఎత్తుకో, ఆ బ్యాంక్ షేర్లు ఉన్నాయి లేవా, వాళ్ళకి షేర్లు అలాట్ చేస్తున్నాను లేదా. అలా కాబట్టి షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ కాబట్టి ఇది ఇంటర్నేషనల్ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క కంపెనీని. కాబట్టి స్టాక్ మార్కెట్లో 5 రూపాయలు ఉన్న షేర్ కూడా 50,000 అయ్యింది. 5 రూపాయలు 50,000 ఎంత చెప్పండి. అలాగే ల్యాండ్లో కాల, బంగారులో, గోల్డ్లో కాలేదు. ఓన్లీ పాసిబుల్ ఇన్ స్టాక్ మార్కెట్ ఓన్లీ. నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. నిఫ్టీలో 1,500 కంపెనీల పైన ఉన్నాయి. చెప్పండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక 5,000 కంపెనీస్ పైన ఉన్నాయి. ఇవన్నీ వల్ల టాప్ కంపెనీ, టాప్ ఇంటర్మీడియట్ చదువుకోవాలి. ఏ కాలేజీ బాగుందని ఎవడనే చెప్పేస్తారు. తెలుసు, చైతన్య నారాయణ అట్లా ఆ టైపులో అక్కడికి వచ్చాయి. లేదా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని, కాలేజ్ చదువుకుని కూడా మన స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కాదన్నా. అలాగే ఇక్కడ షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో టాప్ కంపెనీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. గవర్నమెంట్వే చేద్దామంటే ONGC, NTPC ఇట్లా చాలా ఉన్నాయి. ITC గవర్నమెంట్వే కూడా ఉన్నాయి, NMDC. కాబట్టి గవర్నమెంట్ కంపెనీ కూడా పవర్ గ్రిడ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇన్ని కాదు కదా, మనం 1, 2, 3 సెలెక్ట్ చేసి దాన్ని ఇన్వెస్ట్ చేసి కంటిన్యూగా పడేస్తే డబ్బులు పెరుగుతూ ఉంటాయి. ఎంత కావాలన్నా పెరుగుతాయి.
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి, పేపర్ మీద నోట్ చేసుకోవాలి, క్లారిటీగా చెప్పాలి. నువ్వు ఏం చూసినా వీడియోస్ రికార్డ్ చేసుకోవాలి. టీవీలో చూసినా నువ్వేం చూసినా చూసుకొని వాటిని వినాలి. దాని చదువుతో పనే లేదు. అంకెలు మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అనేది చాలామందికి తెలుసు. ఒక ఆటో రేపు బంద్ అంటే ఏం చేస్తాడు, రేటు పెంచి 10 రూపాయలు 50 రూపాయలు అంటాడు, 30 రూపాయలు అంటాడు. అది ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు. అతను ఎకనామిక్సే తెలియదు, చదవలేదు. ప్రాక్టికాలిటీ, టమాటో ఉంది, మార్కెట్కి ఎక్కువ రాలేదు, 50 రూపాయలు కేజీ అంటారు. ఎక్కువ వచ్చేస్తే 10 రూపాయలు కేజీ పడిపోతుంది. ఎకనామిక్స్ డిమాండ్ సప్లై. ఆటోమేటిక్గా చదువు రానివాడు బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తే, చదువుకున్నవాడు ఏం పట్టించుకోడు. చదువుతాడో మార్కులు అయిపోతుంది. మనీ కానీ లేదు, మార్కుల కోసం కాదు, మనీ కోసం చదవాలి. సమాజంలో చదవాలి, ఎవరేం చేస్తున్నారో చూడాలి, దాన్ని బట్టి మనం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ గుజరాత్లో కూరగాయలు అమ్మేవాళ్ళు, కూలి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. గుజరాత్ 20 years 25 years తర్వాత తీసుకుంటారు, వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు. అంత విధంగా ఉండేది స్టాక్ మార్కెట్. ఎందుకంటే దాచుకోవడం ఈజీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అమ్ముకోవడం ఇంకా ఈజీ. ఇవాళ అమ్మితే నెక్స్ట్ డేకి డబ్బులు వచ్చేస్తాయి. అదే నువ్వు బంగారం అమ్ముకోవాలన్నా, షాప్ ఓపెన్ చేస్తున్నారు, ల్యాండ్ అమ్ముకోవాలంటే నీ వల్ల కాదు. చెప్పండి, చాలా కష్టం. స్టాక్ మార్కెట్ అనేది అమ్మడం కష్టం, అమ్మడం ఈజీ, దాచుకోవడం ఈజీ. ఇంకొన్నది పడిపోతుంది. అదొక్కటే ఉంది ప్రాబ్లం. ఏంటి, పడిపోతుంది కాబట్టి అప్పుడు పడినప్పుడంతా కొనుక్కోవడం, ఒకేసారి పెట్టేయకుండా పడినప్పుడంతా కొనుక్కోవడం. లాంగ్ టర్మ్, ఒక 10 years నుంచి 15-20 years వరకు దాని గురించి వదిలేయడం. బుద్ధి చింతపోతూ ఉంటుంది, నువ్వే ఊహించలేవు. కాంపౌండ్, మల్టిపుల్స్ అంతా అయిపోతుంది. ఎంతోమంది స్టాక్ మార్కెట్లో అలాగా ప్రాఫిట్ చవి చూడబోతున్న వాళ్ళే. అంత క్లారిటీ, అంత పక్క, అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది స్టాక్ మార్కెట్. ఎందుకంటే ప్రతి ఒక్కటి వాడు ఏం తయారు, ఆ కంపెనీ అంటే ఆ కంపెనీ డీటెయిల్స్ తెలుసుకోవడం సింపుల్. ఎక్కువ అక్కర్లేదు, ఎక్కువ అవసరం లేదు. మనం కారు కొందామంటే ఏ బ్రాండ్ బాగుంది, బైక్ కొందామంటే ఏ బ్రాండ్ బాగుంది, బంగారం కొందామంటే ఏ షాపులో బాగుంటుంది. ప్రతి షాపులో బాగానే మోసం కాదు, కొంచెం ప్యూరిటీ, క్లారిటీ కొంచెం అంతే. అలా చదువుకుందామంటే ఏ కాలేజీ బాగుంది, ఏ కోర్సు బాగుంది, ఎంత ఈజీ అవన్నీ. దానికంటే ఈజీ స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ బాగుంది. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి స్టాక్ మార్కెట్లో మినిమం ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ గెయిన్ చేసి దీనిలో ధైర్యం చెప్పేవాడు మాటలు వినాలి. అంతేగాని భయపెట్టేవాడు మాటలు ఎప్పుడైనా కూడదు. ధైర్యం చెప్పాలి. ధైర్యం అనేది ప్రతి మనిషికి ఎన్నో అందులో ఉంటుంది. ఇప్పుడు అప్పు చేసి చదువుకుంటాడు, ధైర్యం అది. అప్పు చేయకూడదు, కానీ అప్పు చేసి చదువుకుంటున్నాడు. కాలేజ్ బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి, ఎడ్యుకేషన్ లోన్స్ అని. అప్పు చేయకూడదు. గవర్నమెంట్ చదువుకో, ఫ్రీ. నీకు స్కాలర్షిప్లు ఇస్తారు, భోజనం పెడతారు, బట్టలు ఇస్తారు, బుక్స్ ఇస్తారు. అప్పు చేసి చదవడం ఎందుకు? కార్పొరేట్ కాలేజ్ చేసి వాళ్ళని కోటీశ్వరం చేయడం ఎందుకు? వ్యాపారస్తులు ఎంటర్ అయిపోయారు కాబట్టి. అలా మాటలు వినకూడదు, అవి వినేస్తావు. అక్కడ ధైర్యం వస్తుంది పోగొట్టడానికి. ఇక్కడ ఏం పోదు, సేవింగ్స్. ఆ డబ్బులు పడేస్తే నీకు ఎక్కడికి పోదు. కాబట్టి స్టాక్ మార్కెట్లో కూలి వాడి కూడా రోజుకి 700 సంపాదిస్తాను, కొంతమంది 1000 రూపాయలు సంపాదిస్తాను. ప్లంబర్స్ అనేవాళ్ళు ప్రొఫెషన్స్, వాళ్ళు కూడా దీన్ని కూర్చొని స్టాక్ మొబైల్ యాప్ ఇచ్చి, ఒక ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉంటే మొబైల్ యాప్లో జస్ట్ వేగంగా అకౌంట్ వచ్చేస్తుంది, డిమాట్ అకౌంట్. నువ్వు బ్యాంక్ ద్వారా నువ్వు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మనీ ట్రాన్స్ఫర్ కానీ, మనీ విత్డ్రా కానీ అన్నీ మొబైల్ ద్వారా నువ్వు చేసుకోవచ్చు. లేదంటే ఫోన్ ద్వారా కాల్ అండ్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి తెలుగు పేపర్లో కూడా వేస్తుంటారు. ప్రతి పేపర్లో మార్కెట్ జరిగిన ప్రతిరోజు నెక్స్ట్ డేకి పేపర్ చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటాయి. తెలుగు టీవీ ఛానల్స్లో చెప్తున్నారు, ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి. అదే కాబట్టి నీకు ఎక్కడ బట్టి లేదు. గూగుల్లో కొడితే ఇన్ఫర్మేషన్ ఉంది, యూట్యూబ్లో కొడితే వీడియోస్ విపరీతమైన తెలుగు వీడియోస్, ఇంగ్లీష్ వీడియోస్, ఏదేదో అవన్నీ ఎంటా కూర్చొని ఒకదానిపైనే బేస్ కావాలి. ఒక అతను చదవాలంటే 1,000,000 విద్యలు 1,000,000 కొరకే అన్నారు. 1,000,000 విద్యలు చదవగలదు, ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు అంతే. ఇక్కడ అలా కాదు, నంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి. నీ డబ్బును బట్టి కొంత నాలుగు పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు. కాబట్టి అంత ఈజీ. కాబట్టి అపోహలు, అజ్ఞానాలు తొలగించుకొని ఎవరు ఏం చెప్పినా పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వాలి. ఐ విల్ గివ్. పేపర్ మీద రిటర్న్గా సంతకం పెట్టిస్తే లేదా వీడియోస్ చెప్పి రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ప్రాఫిట్స్. మై కాన్సెప్ట్ ఈజ్, ప్రపంచం అంతా చూస్తున్నాను, ఎంతమంది మేధావులు ఉన్నారు. ఏదో అంతరిక్షంకి వెళ్ళి ఇస్రోలు, నాసాలు ఏమేమో చేయనక్కర్లేదు, చాలా కష్టం అది.
ఇది డబ్బులు సంపాదించడం ఈజీ. ఇది ఎవరు చెప్పట్లేదు. ఒక్కటి చెప్పండి, ఓన్లీ ప్రాఫిట్స్ అని చెప్పండి. స్టాక్ మార్కెట్లో ఎవరు సలహా ఇచ్చినా ఎలా చేసుకోవాలో చెప్పండి. ఇదంతా భయపెట్టకండి. రిస్క్ ఉంది, అప్రమత్తంగా ఉండండి, స్టాప్ లాసులు పెట్టుకోండి, అవంతా వద్దు. అవి చెప్తే జనాలు భయపడి రారు మార్కెట్కి. ఎక్కువ మంది వస్తారు. ఇదే ఓన్లీ ప్రాఫిట్స్. స్టాక్ మార్కెట్ నీ డబ్బులు ఎక్కడ పోదు, ఇలా చేసుకోవాలి. ఈక్విటీ డెలివరీ అంతే అయిపోయింది. ఇంక నష్టం ఎందుకు వస్తుంది? ఇంకా అవంతా ఎందుకు చేయాలి? బిగినర్స్ అసలు ఎందుకు చేయాలి? ఏమి తెలియడు ఏమో ఎందుకు చేయాలి? నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలా? ఎంత రిస్క్ ఉంది, ప్రాణం పోతుంది, యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు క్షేమంగా ఇంకోటి వచ్చి గుర్తేస్తాడు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ అలాంటి ఏం ప్రాబ్లం లేదు కదా. మనీ పోదు చెప్పండి. స్టాక్ మార్కెట్లో మనీ ఎక్కడ పోదు. డెలివరీ, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్, కంటిన్యూ ప్రాసెస్. అర్థమైందా? కంటిన్యూ ప్రాసెస్. అర్థమైందా? 100 షేర్లు కొనాలి, 10 షేర్లు 10 సార్లు కొన్నాం. ఒకేసారి కొనకూడదు. ఒకేసారి కూడా కొన్నావు 20 అదే అంతే. ఇలానే చేయాలి. అలా కాకుండా అవగాహనతో అర్థవంతంగా ఆలోచించి డెసిషన్ తీసుకొని దానికి కట్టుబడి 20 సంవత్సరాల వరకు ఉండాలి. ఎవరినంటే వాళ్ళు అడగకూడదు. నీకు ధైర్యం చెప్పేవాడు అడగాలి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రిటర్న్గా ఇచ్చేవాడు లేదా వీడియో చెప్పాలి. దానిపైన కట్టుబడాలి. క్లారిటీ మాటలు మాట్లాడాలి. చెప్పండి, క్లారిటీ మాట్లాడక గోడ మీద పిల్లిలాగా మాట్లాడకూడదు. అటు పోతే ఇటు పోతే ఇటు. క్లారిటీ చెప్పాలి. వర్షం పడుతుందా పడదా చెప్పాలి. పడచ్చో పడకపోవచ్చు చెప్పకూడదు. క్లారిటీ ఉండాలి. 2 2 0 4 2 2 4 లాగా క్లారిటీగా చెప్పాలి. ఇలాంటి చెప్పకూడదు. ధైర్యం చెప్పాలి, భయపెట్టకూడదు. ధైర్యం చెప్పాలి. బండి వేసిపోతే సస్తామేమో అని చెప్పి అక్కడ భయపెట్టచ్చు. అక్కడేం కాదు. కారు వేసిపోతే యాక్సిడెంట్ అవుతుందని చెప్పచ్చు. అక్కడేం కాదు. రోడ్డు మీద పోతా ఉంటే వెనకాల గుద్ది చచ్చిపోవచ్చు. బస్సు ఎక్కితే ట్రైన్ ఎక్కితే యాక్సిడెంట్ చనిపోవచ్చు. అక్కడ లేని భయాలు అక్కడ లేని ఇక్కడ ఎందుకు వస్తాయి? ఇక్కడ ఏం అలాంటి ఏమి లేదు. మనీ ఇన్వెస్ట్ చేసి అడబడేస్తూ పెరుగుతూ ఉంటుంది. మనం లేకుండా మన నెక్స్ట్ మన జనరేషన్ కూడా అవి తీసుకుంటారు. ఎక్కడ అంతకాలం దాచుకోవచ్చు. కాబట్టి స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం అనేది ఓన్లీ ప్రాఫిట్స్, ఓన్లీ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్, కొన్ని సంవత్సరాలు 10, 15, 20 సంవత్సరాల కాలము. అంతేగాని వాళ్ళు వచ్చి నెక్స్ట్ మంత్కి డబ్బులు రావాలను, ఎవడో చెప్పాడను, అప్పులు ఇస్తాను, మేము 5 times ఇస్తాము, 10 times ఇస్తాను, బ్రోకరేజ్ 0 అను, అవంతా నీకొద్దు. బ్రోకరేజ్ అనవసరం. నీకు ప్రాఫిట్ చూసుకో. బ్రోకరేజ్ కోసం నువ్వు పని చేయనక్కల. ఆడికి బ్రోకరేజ్ వస్తుంది. నీకు ఎందుకు? మంచి కంపెనీ. నీకు ప్రాఫిట్స్ వస్తారా చూసుకో. మీకు అంత వద్దు. నీ ప్రాఫిట్స్ చూసుకోవాలా. నీ ప్రాఫిట్స్ ఉన్నాయి, వస్తాయి ప్రాఫిట్స్. అందరికీ ప్రాఫిట్స్ ఉంటాయి. వేరే చోట అయితే వాళ్ళ కాదనమాట. అందరికి ఉద్యోగాలు రావు, అందరూ సినిమా హీరోలు అయిపోరు, అందరూ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి అయిపోరు. కానీ స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు. స్టాక్ మార్కెట్లో 100,000, 1000 పెట్టిన వాళ్ళందరూ కూడా ఒక 15 years 20 yearsలో కోటీశ్వరులు అవుతారు. ఇంకెక్కడా కాదు. బ్యాంకులో పెడితే రాదు, బంగారులో పెడితే రాదు, రియల్ ఎస్టేట్లో పెడితే రాదు. 1000 పెడితే నీకు రియల్ ఎస్టేట్లో 1000 ప్లాట్ రాదు. లక్షలు కావాలి. లక్షలు కావాలి. కానీ స్టాక్ మార్కెట్లో 100,000, 1000తోనే సేవింగ్ చేస్తే ₹1,00,00,000. నీకు అదే మనీ రియల్ ఎస్టేట్లో సేవింగ్ చేయలేవు. ఇన్స్టాల్మెంట్ లేవు, కడితే కంపెనీ ఉండదు. లేదు, ఆ పాసిబిలిటీ లేదు. అక్కడ రియల్ ఎస్టేట్లో లేదు. గోల్డ్ పాసిబిలిటీ లేదు. ఒక స్టాక్ మార్కెట్లోనే 500, 1000, 2000 కట్టుకునే ఛాన్స్ ఒక స్టాక్ మార్కెట్లో సెంట్రల్ గవర్నమెంట్ 500 కూడా సేవింగ్ మ్యూచువల్ ఫండ్లో చేసుకోవచ్చు. షేర్లో కూడా కొనుక్కోవచ్చు. నువ్వు 500, 1000 రూపీస్ కూడా అలా పెంచుకుంటూ పెట్టుకోవచ్చు నువ్వు. కానీ అక్కడ నీకు 500, 1000 రూపాయలు రియల్ ఎస్టేట్లో అసలు ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు. బంగారంలో 11 months స్కీమ్ ఆర్బీఐ పెట్టిన రూల్. 11 months 1000 కడితే 11,000 వస్తుంది. నీకు అంతే. ఆడేమి ఇస్తాడు? నీకేం రా పెద్దగా ఇవ్వవు. ఇది ఎంతకాలమైనా దీని రూల్స్ లేదు. నువ్వు 11 నెలలు కట్టాలి. బంగారం అంటే కాపురం లేదని 11 months నుంచి వాడు ఆఫర్ ఇవ్వడానికి లేదు. నువ్వు 1000 రూపాయలు కడితే 1000 కట్టాలి, 2000 కట్టడానికి లేదు. ఇక్కడ ఈ నెల 1000, నెక్స్ట్ మంత్ 5000, నెక్స్ట్ మంత్ 3000. ఎన్ని సౌలభ్యాలు, ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఇట్లా ఓవరాల్గా వీడియోలో చెప్పాలి, పేపర్ మీద రాసి ఇవ్వాలి. అలా రియల్ ఎస్టేట్లో లేదు, బంగారులో ఛాన్స్ లేదు. గవర్నమెంట్ అక్కడ ఆ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. అక్కడ ఆ రూల్స్ జీవో లేదు. కానీ స్టాక్ మార్కెట్లో గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. 500, 1000 ఎంతనా పెట్టుకోవచ్చు, నువ్వు పెంచులో పెంచుకోవచ్చు, ఎంతనా సేవింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 100,000, 1000 కోట్లు అవ్వబడును ఒక స్టాక్ మార్కెట్లో మాత్రమే. 100 రూపాయలు, 1000 రూపాయలు పెట్టుకుంటా పోతామంటే ఎవ్రీ మంత్ 10 to 15, 20 yearsలో కోట్లు అవ్వబడును. ఏ ఫీల్డ్లో కావు. సేఫ్. ఇక్కడంత సేఫ్. సెంట్రల్ గవర్నమెంట్ సేఫ్. ఎప్పుడు కావాలి నీ అవసరం వచ్చింది
ఆదాయం తర్వాత వెంటనే ఒక మౌస్ క్లిక్, ఒక ఫోన్ కాల్ చేస్తే అమ్ముడిపోతాయి. నెక్స్ట్ డేకి నీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. నీ ప్రాణం మీదకి వచ్చింది, నీకు అత్యవసరం కావాలి, ఎమర్జెన్సీ ఇక్కడ ఉంది. మిగతా చోట ఎమర్జెన్సీ అంటే నువ్వు అమ్ముకోలేవు. అమ్మడం ప్రపంచంలో ఎక్కడైనా కష్టమే. ఒక స్టాక్ మార్కెట్ అంత ఈజీ అమ్మడం, సేల్ ఇక ఎక్కడ లేదు. ఎందుకంటే మౌస్ క్లిక్ కొట్టేయచ్చు, లేదంటే ఫోన్ చేస్తే ఆటో ఫోన్ ఆటో వాళ్ళని పెట్టేస్తారు. డీలర్ బ్రోకరేజ్ సంస్థకు ఫోన్ చేస్తే నువ్వు ఏ కంపెనీ అయినా సరే, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, అది పెట్టేస్తావు. అంత ఈజీ. అదే నువ్వు స్థలం అమ్మాలంటే, ఒక బిల్డింగ్ అమ్మాలంటే ఇది తెలియదు. అలాగే ఎక్కడో షాపుకి పోయి డబ్బు తీసుకొని వచ్చేయడం కాదు, ఇది ఇక్కడంత ఈజీగా ఉంది. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్నీ చూసి ఈరోజు స్టాక్ మార్కెట్లో స్టూడెంట్స్ ఎంతోమంది ఎంటర్ అయ్యి, చిన్న చిన్న పిల్లలకి ఎంటర్ కూడా చేసుకుంటున్నారు. ఒకప్పుడు అవగాహన, ఈరోజు మొబైల్స్ వచ్చాయి, యూట్యూబ్లు వచ్చాయి, ఆన్లైన్లో అన్నీ వస్తున్నాయి. ఎక్కువ మంది మార్కెట్లోకి వస్తున్నారు. దే ఆర్ ఎంజాయింగ్. ప్రతి పల్లెటూరులో ఏ ఊరికి ఎత్తుకోవాలి స్టాక్ మార్కెట్ చేసేవారు ఉన్నారు, వాళ్ళకి డిమాట్ అకౌంట్లు ఉన్నాయి. అంతకుముందు తెలియదు. ఏ విలేజ్లో నీకు విదేశాలకు వెళ్ళిన ఉన్నారు, అది కూలి పని కావచ్చు, చదువుకున్న పని కావచ్చు, వేరే రాష్ట్రాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడెక్కడ ప్రతి విలేజ్, మూకన్ కాన విలేజ్ కూడా తీసుకో, ఆ విలేజ్లో తీసుకో, ఎక్కడెక్కడ ఉన్నారో డబ్బు సంపాదించకండి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడో చోట స్థలం కొంటున్నారు. బంగారు చెప్పాల్సిన మీద స్టాక్ మార్కెట్లో ఎవరో ఒకరు చేస్తున్నారు. కొన్ని విలేజ్లో ఎక్కడ పెట్టినా ఎంతోమంది, వందల మంది స్టాక్ మార్కెట్ అకౌంట్ ఓపెన్ చేసి చేసుకుంటున్నారు ఫోన్ మీద. ఒకప్పుడు ఎవరు తెలియదు, ఈరోజు స్టాక్ మార్కెట్ ఎంతోమంది తెలుసు. ఇంకా రోజులు గడిచిపోతే ఎంత ఉంది, బికాజ్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఫోన్, మొబైల్ యాప్. కాబట్టి ఈక్విటీస్లో, స్టాక్ మార్కెట్లో అదేవిధంగా ఎప్పటికీ నష్టం రాదు, పెరుగుతూనే ఉంటుంది. ఏ షేర్ అయినా పెరుగుతూనే ఉంటుంది. అది మంచి స్టాండర్డ్గా ఉండే కంపెనీ. నిఫ్టీ 50 అంటారు, టాప్ 50 కంపెనీస్ ఇన్ ఇండియా. ఇన్ని క్యాపిటలైజేషన్. కళ్ళు మూసుకొని ఏ షేర్ అయినా ఇన్వెస్ట్ చేయాలి. దాంట్లో ఇంకొంచెం బాగా ఉండాలంటే ఇంకా మన టాప్ 10లో ఏమున్నాయి, 50లో ఇంకో 10 ఏంటంటే దాంట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది, ఇన్ఫోసిస్ ఉంటుంది, టీసీఎస్ ఉంటుంది. ఇంకా బెటర్, బెస్ట్ కంపెనీస్. అలాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ పేపర్ మీద నోట్ చేసుకోవాలి. కీ పాయింట్స్ మనం కాలేజ్ లెటర్ నోట్ చేసుకుంటామో, మార్కులకి మనీకి కూడా నోట్ చేసుకోవాలి. ఎవరు చేయరు. చదువుకున్నవాడు కూడా చదువునాలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు కొన్నామంటే ఏదో చెప్పాడు అంటాడు, ఎందుకు అమ్మేస్తాడంటే తెలియదు అంటాడు. ఏం తెలియదు. ఇన్ఫర్మేషనే. మెయిల్స్ వస్తుంది నీకు, మెసేజ్ వస్తుంది నీకు. మెసేజ్ ఎందుకు బ్రోకరేజ్ సంస్థ కూడా పంపిస్తాడు. అర్థమైందా? 3:30 క్లోజ్ అయిపోతానే ఈవినింగ్ 6:30 అంతా నీకు మెయిల్ వచ్చేస్తుంది. 4:30, 5:30 మెసేజ్లు వస్తాయి. నువ్వు ఏ షేర్ కొన్నావు, ఏది అమ్మావు, ఏంటని లెడ్జెస్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మొబైల్గానే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా నీకు, నువ్వు ఎంత డబ్బులు పెట్టావు, ఎంత వచ్చింది, మొత్తం ప్రాఫిట్ అన్నీ ఉంటాయి. అంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది కదా, చెప్పండి. కాబట్టి అంత బాగుంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎవరు కూడా అవగాహన, అర్థం చేసుకోండి. ఒక బుక్ పెట్టుకోండి, గాలికి చేసేయకండి. బుక్ పెట్టుకొని నోట్ చేసుకోండి. అసలు ఏం ఎంటర్ కాకండి మార్కెట్లో. టీవీ చూడండి, మొబైల్ ఆన్లైన్లో ఉంటాయి కదా, యాడ్లు పెట్టి యూట్యూబ్లో చూడండి. కంపెనీ వాళ్ళు ఎవరో చెప్తుంటారు కదా, ఎక్కువ మంది ఏ పేర్లు చెప్తాను నోట్ చేయండి. నేను చెప్పిన కంపెనీస్ అయినా నోట్ చేయండి. దాని రిపీటెడ్ ఏ వస్తే మీకు అర్థమైపోతుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఏ కంపెనీ చెప్తున్నారు అంతే. ఎక్కువ మంది ఏ కంపెనీ ఎందుకు చెప్తారు? అదే మీ పల్లెటూరులో కూడా ఇది ఎస్బీఐ కొన్నా అంటే ఎందుకు కొన్నా అని అడగదు. అది రిలయన్స్ కొన్నా కానీ ఏమో అనులేమని లేపేస్తే ఇతను కూడా లేపేస్తారేమో అని చెప్పే విధంగా ఉండొచ్చేమో. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అనలేరు కదా. బ్యాంకింగ్ రంగం అనేది గవర్నమెంట్, కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ని సంవత్సరం తరపున ఉండాలి. కాబట్టి ఏమాత్రం అవగాహన, ఎక్కువ కూడా టైం అవసరం, మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. కాబట్టి అలా చేసుకొని చేయాలి. నష్టపోయిన గురించి ఎంక్వైరీ. ఎందుకు ప్రాఫిట్ సంపాదించి ఎలా ఉంది, ప్రాఫిట్ సంపాదించి నీకు నాలెడ్జ్, తెలివితేటలు ఏం అక్కర్లేదు. నీ డబ్బుని కొన్ని అడుగు వదిలేసి దాని గురించి మర్చిపోయి నీకు పని చేసుకోవాలి. అంతే. నాలెడ్జ్ ఉంటే పనికిరాదు. దీంట్లో నాలెడ్జ్ కావాల్సింది ఏం కావాలి? నీ డబ్బుని నమ్మకం కావాలి. నమ్మకం ఎలా వస్తుంది? నాలెడ్జ్ ఎలాగో వచ్చేస్తుంది మంచి తర్వాత. నమ్మకం ఎలా వస్తుంది? ఎక్కువ మందికి ప్రాఫిట్ ఇస్తే, ఎక్కువ కాలం ఉంటే నమ్మకం వస్తుంది. లేదా నమ్మకం పోతుంది. అది ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంత నమ్మకం వేరే అంతరా. గవర్నమెంట్ కావాలి. గవర్నమెంట్ కావాలి. స్టేట్ బ్యాంక్ ఇండియా అనేది గవర్నమెంట్ కావాలి, ప్రైవేట్ కాదు కదా. కాబట్టి అలాగా స్టాక్ మార్కెట్ అవగాహనతో అర్థవంతంగా రోజు పాయింట్ రాసుకొని
అసలు నష్టం ఎందుకు వస్తుంది? ఎవరు నష్టపోతారు? ఏ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తే నష్టపోతారు? వ్యాపారం చేస్తే నష్టపోతారు. నువ్వు వ్యాపారం చేయదు. నువ్వు వ్యాపారం చేయడానికి స్టాక్ మార్కెట్ సేవింగ్స్, దాచుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ అంతే. నన్ను నష్టం లేదు కదా, వదిలే. నువ్వు వ్యాపారం ఎవరు చేయమన్నాడు? వ్యాపారం చేయాలంటే నువ్వు వ్యాపారం ఎక్స్పర్ట్ అయ్యి అప్పుడు కూడా నీకు మార్కెట్ పరిస్థితులు బాగా కూడా నష్టం వస్తుంది. కానీ సేవింగ్స్లో నష్టం రాదు, ఇన్వెస్ట్మెంట్లో నష్టం రాదు. ఒక ప్లాట్ కొనుక్కుంటావు, 200 గజాలు, డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి పెట్టు, నీకు నష్టం రాదు కదా. కంపెనీకి నష్టం వస్తుంది. కంపెనీ డబ్బు మొత్తం వాళ్ళది కాదు. ఆ ల్యాండ్ కొనుక్కు కొంత డబ్బు ఎదురు ఉంటుంది, వాళ్ళు తెచ్చుకోవాలి, అవన్నీ ఇన్ టైంలో అమ్ముకోవాలి, అవన్నీ అప్పులు తొందరగా రావు, ఆ సేల్ కావు, వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి, ఇంట్రెస్ట్లు, నష్టం వస్తుంది. కంపెనీ ఓనర్కి, కొనుక్కున్న కస్టమర్కి నష్టం రాదు. సేమ్ హియర్ ఆల్సో నష్టం వచ్చేది వ్యాపారస్తులు. నువ్వు వ్యాపారం చేయదు, స్టాక్ మార్కెట్లో సేవింగ్స్ చేయి, నీ డబ్బుల్ని దాచుకో అంతే. కాబట్టి డబ్బులు దాచుకోవడం నష్టం రాదు కదా. కాబట్టి ఎక్కువ మంది డబ్బు ఏమి తెలియకుండా వ్యాపారం చేయొద్దు. వ్యాపారం కూడా వాడి దగ్గర అప్పు తీసుకొని చేయదు. స్టాక్ మార్కెట్ కూడా అప్పు తీసుకోకూడదు. ఆన్లైన్లో ఇస్తాడు, ఎంత కావాలని ఇస్తాడు, నీ డబ్బు పోతుంది. ఆ డబ్బు ఎక్కడికి పోదు. కాబట్టి స్టాక్ మార్కెట్లో అవగాహనతో ఎక్కువ ఆలోచించకూడదు, ఎక్కువ సమయం పెట్టకూడదు. నమ్మకము, కొంత మనీ పెంచుకుంటూ పోతున్నారు. నీకు అర్థమైపోతుంది. నువ్వు ఎంత విన్నా అవన్నీ కాదు. నమ్మకమా లేదా, ఎందుకు, ఏంటి, చిన్న పాయింట్స్, ఎక్కువ పాయింట్స్ వద్దు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన ట్యాబ్లెట్ రాయించాడు, మింగాలం అంతే, తగ్గుతుంది అంతే. ఈ ట్యాబ్లెట్ తయారు చేసింది ఎవరు? అది నమ్మకమా కాదా? దీని నమ్మకం గ్యారంటీ ఏంటి అని అడగం కదా, ఎంత బ్లైండ్గా. కానీ అవి అంత క్వాలిటీ ఉంటాయో తెలియదు, అందరికీ తెలుసు. క్వాలిటీ ఉండకూడదు. నమ్మేస్తున్నాం, వేసుకుంటున్నాం, డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం, గ్యారంటీ లేదు. డాక్టర్ నీకు గ్యారంటీ, రోగం దగ్గర గ్యారంటీ ఉంటూ పెద్ద హాస్పిటల్ ఏదో చెప్తారు. కానీ స్టాక్ మార్కెట్లో గ్యారంటీ ఉంది. ఎక్కువ మంది చెప్పరు గ్యారంటీ అనే విషయం, ఎవడు చెప్పడు. స్టాప్ లాస్ వద్దు. సేవింగ్స్, ఎక్కువ టైం, మనీ దాచుకోవడం, ఎక్కువ మనీకి వచ్చిన డబ్బులంతా పెట్టుబడి పెట్టుకుంటాను. మార్కెట్ని అబ్జర్వ్ చేయడం, ఏం జరిగింది ఈరోజు, ఎందుకు జరిగింది, న్యూస్, వాళ్ళు చేసే పని, వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్. పని బాగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, రిజల్ట్ వస్తాయి అంతే. పని బాగా చేయకపోతే, పని బాగా చేసే కంపెనీలు, పనికి మన కంపెనీ, మనకేం పని? టాప్ కంపెనీస్ ఎప్పుడు ఆ కంపెనీ పేరు చెప్తారు. స్టేట్ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ కంపెనీ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. వాళ్ళ పని అంత బాగా చేసుకుంటూ, అంత అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తారు సంవత్సరాల తరబడి. డివిడెండ్స్ ఎవరు బాగా ఇస్తున్నారు, ఎవరు బోనస్ షేర్లు బాగా ప్రకటిస్తారు. ఇన్ఫర్మేషన్, సమాచారం, దానికి ఏం అక్కర్లేదు. నమ్మకం ఎప్పుడు వస్తే రిటర్న్స్ వస్తూ ఉంటే నమ్మకం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి స్థిరత్వం లేకుండా 1 డే 1 మంత్ అలా కాదు. ఈరోజు ఉదయం పెట్టి ఇంట్రాడే చేస్తారు, వాళ్ళు కాదు. నువ్వు మళ్ళీ క్లారిటీ చెప్తాను, సేవింగ్స్ చేయాలి. స్టాక్ మార్కెట్లో సేవింగ్స్ ద బెస్ట్ కంపెనీ. 10 మంది చెప్తే 10 మంది చేస్తాను, అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత చేసుకుంటూ మిగిలిన వాటికి ఏమన్నా కావాలంటే ఇంకా నీకు నాలెడ్జ్ పెరిగితే, నీ నాలెడ్జ్ ఇంకా పెరిగితే, అప్పుడు కొంచెం డబ్బులు పెరిగితే, నీ ఆదాయం పెరిగితే, సేవింగ్స్ స్టాక్ మార్కెట్లో చేస్తున్నంత రిటర్న్స్ ఎక్కడ రావు, అంత సేఫ్ ఎక్కడా లేదు. ఎప్పుడు కావాలంటే డబ్బులు నువ్వు తీసుకోవచ్చు. నీ అవసరానికి, నీ అత్యవసరానికి, నీ ఎమర్జెన్సీకి ఎప్పుడైనా మనీ తీసుకోవచ్చు. ఇన్ని సౌలభ్యాలు, ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని ఫ్యూచర్స్ ఉన్నా, అర్థమైందా? ఓన్లీ వన్. మనీని పెంచుకున్న దానికి ప్రపంచంలోనే నీ మనీని ఎంత విధంగా పెంచుకునే ఓన్లీ వన్ వెపన్ స్టాక్ మార్కెట్. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎంతోమంది సేవింగ్స్ పడేస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు, మంచి కంపెనీ షేర్లు, టాప్ కంపెనీ షేర్లు కొనేసి వదిలేస్తే ఎవ్రీ ఇయర్ బోనస్ ఇస్తూ ఉంటారు. బోనస్ షేర్లు వస్తూ ఉంటాయి, డివిడెండ్లు వస్తూ ఉంటాయి, కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. తక్కువ ఎక్కువ, ఒకసారి ఎక్కువ ఇస్తారు, ఒకసారి తక్కువ ఇస్తారు. కంపల్సరీ. కాబట్టి ఆ డివిడెండ్స్, బంగారు కొన్న డివిడెండ్స్ ఎవరు? స్టాక్ మార్కెట్లో బంగారు కొన్న డివిడెండ్స్ ఎవరు? నువ్వు 10 గ్రాములు కొన్నావు కాబట్టి 1 year ఎవరి సంవత్సరం ఆదాయంలో నీకు 1 గ్రామ్ ఇస్తానడు. కాబట్టి 200 square ల్యాండ్ కొన్నావు కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చి నీకు ఇంకో 2 గజాలు ఇస్తారా అని వాళ్ళు రియల్ ఎస్టేట్ చెప్పరు. షేర్స్ స్టాక్ మార్కెట్ వాళ్ళే నీకు పిలిచి నువ్వు నిద్రపోతున్న ఎక్కడో నీ అకౌంట్లో పడేస్తుంటావు. అంత నమ్మకం. నీ అకౌంట్లో షేర్స్ వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి. అంత నమ్మకం. నువ్వు చూసుకోవడం అంతే, మొబైల్లో చూసుకోవడం అంతే, లేదా మెయిల్ ఐడి చూసి మెయిల్లో చూసుకోవడం అంతే. సంఖ్య పెరుగుతూ ఉంటుంది. నువ్వేం పెంచనాక, నువ్వు నిద్రపోతాను, అది జరుగుతూనే ఉంటుంది. అది నిద్రపోదు. నీ కంపెనీ నిద్రపోదు, నీ కంపెనీలో పనిచేసే నిద్రపోరు. నువ్వు డబ్బు పెట్టా కదా.
అంత విధంగా వృద్ధి చెందుతారు. ఇవన్నీ తెలుసుకోకుండా, నాలెడ్జ్ గెయిన్ చేయకుండా క్లియర్గా చెప్పాలి. నువ్వు ఆ షేర్ ఎందుకు కొనుక్కున్నావు అంటే నువ్వు మొత్తం చెప్పేయాలి. ఆ కంపెనీ ఎంతకాలం నుంచి ఉంది, వాళ్ళ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత వాళ్ళు ఏం పనులు చేస్తారు, అవన్నీ చెప్పాలి. ఒక్కటి చెప్పగలరా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు? ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండాలి. అదే ఒక ఇంటర్మీడియట్ జాయిన్ కావాలంటే ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏవో చెప్పేస్తారు. ఒక 888 అనుకో, ఖరగ్పూర్లో ఉంది, ఆడుంది, ఈడుంది, అన్నీ ఎవడో అడిగింది జీవితాంతం తెలుసుకునేస్తారు. అవి కాదు తెలుసుకోవాల్సింది. షేర్ మార్కెట్లో నువ్వు ఇన్వెస్ట్ చేసే కంపెనీ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి. పేపర్ మీద పెట్టుకోవాలి, ప్రింట్ పెట్టుకోవాలి, చెప్పాలి. ఎప్పుడైనా బ్లైండ్ కళ్ళు మూసుకొని చెప్పాలి. అది ఏం చేయకుండా నువ్వే చెప్పాలి అంతే. అది స్టాక్. అలాంటి నాలెడ్జ్ నేను ఇస్తాను. అలాంటి నాలెడ్జ్ ఏదో చెప్పేస్తారు, అర్థం కాదు, ఎవరికి బుర్రలు బద్ద కొట్టుకుంటారు. ఎన్నిసార్లు కావాలో నాకు ఓపుతుంది, ఎన్నిసార్లు కావాలో చెప్తాను. నీ మైండ్లో అట్లే ఫీడ్ చేసేస్తాను. ఆ టైప్ ఆఫ్ టీచర్ నేను. టీచింగ్ ప్రొఫెషన్ బేసికల్లీ. మా ఫాదర్ టీచర్స్. మా మదర్ కడుపులో ఉన్నప్పుడు నేను టీచర్ కాబట్టి కలియుగ అభిమానుడు అన్నట్టు నేను అట్లా అంత చెప్తాను. నేను అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర అన్ని సంవత్సరాలుగా నేను దీని గురించి ఇన్ఫర్మేషన్ నీట్గా. సమాచారం సంపద అంటారు. నీకు సమాచారం అంటే సంపద అదే వచ్చేస్తుంది. సమాచారం లేదనుకో ఫెయిల్ అయిపోతారు. ఇన్ఫర్మేషన్ కావాలి. ఎంత కూర్చొని రోజు స్టడీ చేసుకుని పేపర్ మీద ఎంత ఇన్ఫర్మేషన్ పేపర్ క్లియర్గా అంతే. కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వాళ్ళ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, దాని వాల్యూ ఎన్ని కోట్లేదు, ఎందుకు వస్తున్నాయి ఒక వేరే కంపెనీకి రావట్లేదు, కంపెనీ నమ్మకం కాదు కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, ఇంకా ఫ్యూచర్ ఎలా ఉందో, వాళ్ళకి ఎన్ని ఉండే టర్న్ ఓవర్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ నువ్వే చెప్పాలి. నువ్వు ఎందుకు కొనుక్కున్నావు ఆ షేర్ అంటే క్లియర్ చెప్పాలి. చెప్పలేదంటే నీకు అవగాహన లేదు. ఎంత చదువుకున్నా ఉపయోగం లేదు, వ్యర్థం. నీ చదువులన్నీ వ్యర్థం. పేపర్ మీద పెట్టుకోవాలి, చూపించాలి. ఎందుకు కొన్నాను అంటే అయిపోయింది. ఉందా లేదు, ఎవడు చెప్పాడు ఏదో చెప్పాడు అలా కాదు. ఎవడు చెప్పడం ఏంటి నీకు, నువ్వు చెప్పాలి ఇంకొకరికి. చదువు రాని వ్యక్తి కూడా సరే అది ఎందుకు కొనుక్కోవాలి, అది కావాలంటే ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి. అన్ని అంకెల్లో ఉంటాయి అక్కడ. అర్థమైందా? ఎన్ని కోట్లు వాడు, ఎన్ని షేర్లు ఉన్నాయి, అతని కంపెనీకి ఎన్ని షేర్లు ఉన్నాయి, పబ్లిక్ ఎంతమందికి ఇచ్చాడు, అవన్నీ ఇన్ఫర్మేషన్. దాన్ని బట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వే చెప్పేస్తావు ఆ కంపెనీ మంచిదే కదా. చెప్పండి. ఎక్కువ డబ్బు ఉండే కంపెనీ పెట్టుబడి క్యాపిటలేషన్ అంటే ఎక్కువ డబ్బు పెట్టాడు కంపెనీ. ఎట్లా ఎక్కువ డబ్బు పెట్టాడంటే అతను ఉంటాడు. తక్కువ డబ్బు పెట్టి అప్పులు ఎక్కువ చేశారంటే ఆడు ఉన్నాడు. కొన్ని అప్పులు లేని కంపెనీ, డెప్ట్ ఫ్రీ కంపెనీ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఏం చెప్పాడు, జియో యాన్యువల్ మీటింగ్లో చెప్పాడు 2 ఇయర్స్లో అప్పు లేదు ఆ కంపెనీ. ఇంకా అది కళ్ళు మూసుకొని చేయొచ్చు. అప్పు లేదంటే ఏ ప్రాబ్లం లేదు కదా. నువ్వు బండి క్యాష్ పెట్టి కొనేసావు, నీ ఇంటికి ఎవడు వస్తాడు కట్టమని, ఈఎంఐ గట్ల బండి తీసుకెళ్తాను వస్తాడా? అప్పు తీసుకున్నాడు వస్తాడు. వాడి గురించి వాడు భయపడు, నువ్వు ఎందుకు భయపడతావు? కారుకి, బండికి, ఇల్లుకి అప్పు తీసుకున్నప్పుడు ఒక ఈఎంఐ కట్టకపోతే వాడు వస్తాడు నీ ఇంటికి. 2 ఈఎంఐ కట్టకపోతే తీసుకెళ్తాడు. వాడు భయపడాలి కానీ అప్పు చేయను నువ్వు ఎందుకు భయపడతావు? క్యాష్ మార్కెట్ పెట్టుకున్నప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు, నష్టపోవాల్సిన పని లేదు. కాబట్టి అర్థమైంది కదా. నష్టం ఎవరు నష్టపోతారు? అప్పు చేసిన వాళ్ళు నష్టపోతారు. నువ్వు అప్పు చేయకు, అప్పు చేసే పని కాదు. కాబట్టి క్యాష్ మార్కెట్, డెలివరీ దాచుకోవచ్చు. నీది అదంతే. నీకు వాడు లావాదేవీ కాదు. నువ్వు కొంత కట్టి, నువ్వు 20% కట్టి వాడు 80% ఇస్తే ఎప్పటికైనా వాడు వెళ్ళిపోతాడు. అది బండి కావచ్చు, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు. కట్టకపోతే కడితే ఓకే, ఎంతమంది కడతారు? అక్కడ నష్టాలు ఉన్నాయి, రిస్కులు ఉన్నాయి. డబ్బు ఉంది, డబ్బు ఉంది, నీ దగ్గర 10,000 ఉంది, 10,000 షేర్లు కొన్నావు, పెట్టుకున్నావు. నీకు రిస్క్ ఏముంది, నష్టపోయినేముంది, నష్టపోయింది. నీ దగ్గర 10,000 ఉంటే నువ్వు 10,000 ఉంటే ₹1,00,000 షేర్లు కొన్నావు అనుకో, వాడు 90,000 అప్పు ఇచ్చాడు అనుకో. అప్పు ఇచ్చినాడు ఎప్పుడైనా అడుగుతాడు, రేపే ఇచ్చేయంటే ఇచ్చేయాలి, నా డబ్బులు నాకు ఇవ్వని ఫోన్ చేసి ఇచ్చేయాలి అంతే. నేను ఇవ్వలేని అనలే కదా. ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర గుడ్ వెళ్ళిపోతాడు. ఆ డబ్బు మొహాన్ని కొట్టేస్తే నేను చూసి భయపడతాడు, లేదంటే ఆయన చూసి నువ్వు భయపడతా కూర్చోవాలి. అప్పు తీసుకుంటే నువ్వు అప్పు ఇచ్చిన వాడికి భయపడతా కూర్చోవాలి. నీ డబ్బుతో నువ్వు చేసి నీ ఇంటికి ఓడాడు, అప్పు చేసి పప్పు కూడా తిందని చెప్పాడు. దాన్ని ఫాలో అవుతాం. చేసినా పద్ధతిగా చేయాలి. ఆ డబ్బు నీది కాదనుకొని జాగ్రత్త చేసి వాడికి తీర్చేసి నువ్వు సంపాదించుకునే తెలివితేటలు ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. అప్పుడు అప్పు చేయాలి. ఏం చేయాలి? అప్పు చేసినా ధైర్యంగా నువ్వు చేసే పనులు భయం ఉండకూడదు. దీనికి టైం పెట్టాలి, అప్పుడు నష్టపోతావు. దీనికి టైం పెట్టలేక భయపడుతూ ఆ డబ్బు తీసుకున్నావు ఏమవుతుందని భయపడితే అంటే నష్టపోతాం అంతే. నీ డబ్బునప్పుడు నీకు భయం రాదు.
లేదు నీ డబ్బు అప్పు తీసుకున్నా దీనికి ఫుల్ టైం దీనికే పెట్టినా భయం రాదు. పద్ధతిగా చేసినా బాగుంటుంది. భయపడినప్పుడు ఏమో చేస్తే నష్టపోతారు, అది కూడా ఒక పాయింట్. కాబట్టి భయం ఎప్పుడు క్యాష్ పెట్టుకోవాలి, పద్ధతిగా చేయాలి, నీ దగ్గర కెపాసిటీ అది ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు ఎక్సలెంట్గా స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలి. ఇంట్లో కూర్చొని ఇప్పుడు కరోనా అన్ని లాక్డౌన్ అని అన్ని వ్యాపారాలు ఎక్కడికి పోయినాయి. దీనికి ఏ కరోనా పని చేయదు. చెప్పండి, స్టాక్ మార్కెట్ మూసేసారని కనుక్కోండి. స్టాక్ మార్కెట్ షేర్ ఫోన్ ఇంట్లో కూర్చున్నా, మారుమూలకు కూర్చున్నా, అడుగులో కూర్చున్నా ఫోన్ చేసుకొని అక్కడ కూడా నీ సిగ్నల్స్ వస్తే చేసుకుంటున్నారు. కానీ మీతో అన్నీ మూసేశారండి. హోటల్స్ మూసేశారు, ఫ్లైట్లు చెప్పిన అన్నీ మూసేశారు, ఆర్టీసీ బస్సులు మూసేశారు, రైళ్ళు మూసేశారు, అన్నీ కాలేజీలు మూసేశారు. సినిమా కరోనా వల్ల కాలేజీలు మూసేశారు, కంపెనీలు మూసేశారు, పార్కులు, సినిమా హాళ్ళు, రెస్టారెంట్లు, మాల్స్ అన్నీ మూసేశారు. ఒకటి స్టాక్ మార్కెట్ 24 hours ప్రపంచవ్యాప్తంగా రన్ అవుతున్నాం, ఆగలేదు. ఫస్ట్ కరోనా కావచ్చు, సెకండ్ కరోనా కావచ్చు, ఏవి చేయలేదు. 24 hours రన్ అవుతున్నది ప్రపంచవ్యాప్తంగా. ఆల్ కంట్రీస్, ఆల్ స్టేట్స్ ఒక స్టాక్ మార్కెట్ మాత్రమే. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని ఫోన్ ద్వారా, మొబైల్ ద్వారా అడుగులైనా చేసుకో, సిగ్నల్స్ వస్తే చాలు. కాబట్టి అలా స్టాక్ మార్కెట్ మాత్రమే, ఇంకేవి దీని ముందు పనిచేయట్లేదు. చెప్పండి, దీనికి ఏవి అడ్డు రావు. నీకు డబ్బులు కావాలన్నా కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ వచ్చేస్తుంది. స్టాక్ ఇంట్లోకి వచ్చి ఇంట్లో డబ్బు నీకు అకౌంట్లో పడిపోతుంది. నువ్వు గూగుల్ పే, ఫోన్పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలి. మిగిలినవైతే ఆఫీస్ ఓపెన్ చేయాలి, షాప్ ఓపెన్ చేయాలి, మనుషులు రావాలి, కస్టమర్స్ రావాలి. దీనికి అలా కాదు, దీనికి అలా కాదు, అన్నీ ఆన్లైన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఓన్లీ. కాబట్టి దీనికి అంత ఆదరణ ఉంది, తగ్గట్లేదు. కరోనా అయితే విపరీతంగా పెరిగిపోతుంది మార్కెట్. కరోనా సంబంధం లేదు, చేసుకుంటూ పోతుంది. జనాలు అందరూ చేసే బిజినెస్ స్టాక్ మార్కెట్. ఇంక వేరే ట్రాన్సాక్షన్ చేయడానికి లేదు, వేరే వ్యాపారం చేయడానికి లేదు. నీ డబ్బుల్ని పెంచుకోవడానికి ఒకటే మార్గం ఇప్పుడు స్టాక్ మార్కెటే. కరోనా వల్ల అందరూ స్టాక్ మార్కెట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అకౌంట్లో ఓపెన్ చేసుకునేసి స్టాక్ మార్కెట్ చేస్తున్నాడు. లాస్ట్ మంత్ 34 lakhs అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి ఆన్లైన్లో. 5 minutesలో ఓపెన్ అయిపోతుంది అకౌంట్. ఇది ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, ఒక ఫోటో ఉంటే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే అన్నీ 5 minutesలో స్టార్ట్ చేసుకోవచ్చు ట్రేడ్. అంత ఈజీ అయిపోయింది ఫెసిలిటీస్, అంత ఈజీ వ్యాపారం చేస్తుంది. అదే బయట వ్యాపారం ఉంటుంది, లైసెన్స్ కావాలి, ల్యాండ్ కావాలి, పని వాళ్ళు కావాలి, ఎక్స్పర్ట్స్ కావాలి, వాళ్ళందరూ వచ్చి పని చేయాలి, డబ్బులు, అన్ని ప్రాబ్లమ్స్. నువ్వు అనుకున్న టైంలో చేయలేవు. 196 రూల్స్ ఉంటాయి. అంతసేపు వెయిట్ చేయాలి. ఒక కంపెనీ పెట్టాలంటే ఇద్దరు కోటి డబ్బున్నా సరే, ఒక పవర్ పాయింట్ పెట్టాలంటే ఎప్పుడు నీకు డబ్బు రిటర్న్స్ చేతికి వస్తాయి? చెప్పండి. ఎక్కడెక్కడ ఏమి చేయాలన్నా చెప్పండి. ల్యాండ్ కొనుక్కోవాలి, అప్రూవ్స్ తేవాలి, కన్వర్షన్ చేయాలి, అవన్నీ చేయాలి, చేసుకొని మన ట్రాన్స్ఫర్ తేవాలి, ఎవరిని డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ ఎప్పటికి చేయాలి. ఒక కాలేజీ పెట్టాలి. ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని అనుమతులు, ఎన్ని గవర్నమెంట్ ఏ యాక్షన్, ఎప్పుడు ఏ జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, 196 ప్రాబ్లం. లంచాలు తీసుకుంటున్న ఏసీబీ వాళ్ళు, ఎన్ని ఈడీ వాళ్ళు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఏమీ లేదు. స్టాక్ డబ్బు సంపాదించుకోవచ్చు. ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చండి. అవి అలా కాదు. మీ డబ్బులున్నా మన డబ్బు సంపాదించుకుంటే ఎంతో అలా చేసుకుంటూ సంపాదించుకుని ఒకటి స్టాక్ మార్కెట్. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఏవి బస్ స్టాండ్ క్లోజ్, బస్సులు, రైళ్ళు, ఫ్లైట్లు అన్నీ క్లోజ్. వ్యాపారం ఏమైతే ఇది ఇంకా ఎక్కువ జరుగుతాను, ఇంకా బాగా జరుగుతాను. ప్రతి ఒక్కరు దీంట్లో ఎర్న్ చేసుకుంటున్నారు. చిన్న కుర్రాళ్ళు కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. అంత బాగా దీంట్లో అద్భుతంగా చేసుకోవచ్చు. లాస్ట్ మంత్ మా జూనియర్ ఒక 4 lakhs పెట్టి 65,000 ఎర్న్ చేశారు. 65,000 రూపీస్ మే మంత్ ఇన్కమ్. ఎవరికి ఉంది అంత ఇన్కమ్ చూపించండి. ఈ కరోనా టైం మహామారి కదా స్టాక్ మార్కెట్ 4 lakhs పెట్టి 65,000 ఎర్న్ చేశారు. స్టేట్మెంట్స్ ఉన్నాయి, మొత్తం కొంత కావాలంటే తీసుకోవచ్చు. చెప్పండి. స్టేట్మెంట్స్, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్ ఉన్నాయి.
ఓన్లీ డెలివరీ, క్యాష్ మార్కెట్, ఈక్విటీ ఓన్లీ. కూర్చొని నేను ఏం చెప్పాను దాని ఇన్ఫర్మేషన్ ప్రకారం డెవలప్ చేసుకుంటాను. బిలీఫ్, ఒక పర్సన్ చెప్పాడు అతని పైన బిలీఫ్. అలా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, అలా అంతగా ఉండాలి. ఈ ప్రొఫెషన్లో మన పైన ఇంకొకరు వచ్చి ఆరోపించకూడదు, ఇతను నాకు నష్టపరిచాడు. ఆ ఇంట్రెస్ట్తో అతనికి ఇచ్చేయగలగాలి. ఆ నమ్మకం ఎప్పుడైతే సాధిస్తామో ఆ నమ్మకం సాధించుకుంటూ పోతూ డెవలప్ చేసుకున్నాం. మనం చెప్పిన మాట, మనం ఇచ్చిన స్ట్రాటజీ, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రిటర్న్ వచ్చి కొంచెం టైం బీయింగ్ అతను నిద్రపోతున్నా సరే కంఫర్టబుల్ పడిపోవాలి, ఎప్పటికో ఒకప్పుడు. ఇంక తర్వాత అలాంటి సంఖ్య పెరగకూడదు. బిగినింగ్ కొన్ని మిస్టేక్ జరుగుతాయి. బిగినింగ్ తెలియక టెన్షన్స్, మన డబ్బు కాదు, మన వేరే పనులు ఇప్పుడు పెట్టే పని కాదు, కొన్ని జరుగుతాయి. తర్వాత జరగకూడదు, జరిగితే మనం ఉండం. అర్థమైంది? కాబట్టి అలా చేసుకుంటూ ఇవన్నీ మిస్టేక్స్ చిన్నవి, అంతేగాని మనకి ఇక్కడ గొంతు మీదకి వచ్చేటివి కాదు. నథింగ్ నెగ్లిజిబుల్. మార్కెట్లో మనం ఉన్నాం, మనం ఫేస్ చేస్తున్నాం, అతనికి కమ్యూనికేషన్ చేస్తున్నాం. అతని మనీ ఎక్కడ పోదని అతనికి తెలుసు. ఒక 2-3 ఉంటారని. అలాంటి వాళ్ళని మనం నెక్స్ట్ అలాంటి సంఖ్య పెరగకూడదు, వాడికి స్టాప్ చేసేయాలి. వాళ్ళు మన ఇయర్ కాబట్టి వాళ్ళు మనల్ని అడిగేటట్టు వాళ్ళు ఉండకూడదు. మనం నిలదీసే స్థాయి అవకాశం వాళ్ళకేమో ఇవ్వకూడదు. ఎందుకంటే మనతో వాళ్ళకున్న మనీ ట్రాన్సాక్షన్ మన ద్వారా బెనిఫిషియర్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తారు, వాళ్ళు అడగలేరు. వేరే వాళ్ళకి అలా కాదు కదా, చెప్పండి. అలా కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర కొన్ని రిస్కులు, కొన్ని ప్రయోగాలు చేస్తాం. వాళ్ళకు కూడా తెలిసేది మన నాలెడ్జ్ ఏంటి, మన టాలెంట్ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మన నేచర్ ఏంటి, మనం ఇస్తామా ఇవ్వవా, మనం ఎక్కడున్నా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ఏమైనా కొంచెం ప్రపంచవ్యాప్తంగా గొప్పవాడు కావాలంటే బిగినింగ్ చాలా ప్రాబ్లమ్స్ పడతాం. అది చేయొద్దంటారు, చేసిన తర్వాత అది సూపర్ అంటారు. ఆ స్టేజ్లో నెక్స్ట్ సెకండ్ స్టేజ్ స్టార్ట్. అలాగా కొంచెం దీన్ని అర్థం చేసుకొని, దీన్ని అవగాహన చేసుకునే కాడికి టైం పట్టింది. ఇప్పుడు ఎంతోమంది లైఫ్ సేవ్ చేస్తుంది. రియల్ ఎస్టేట్లో ఎంతోమంది జీవితాలు ఇచ్చారు. స్టాక్ మార్కెట్ స్టార్ట్ వరల్డ్, ఎంటైర్ వరల్డ్ ఓన్లీ ప్రాఫిట్స్. జస్ట్ ఫ్రీ సర్వీస్, ఎనీ టైం ఫోన్ చేయొచ్చు. కాకపోతే బిఫోర్ కామెంట్ పెట్టాలి, టైం ఏం కాదు. అదేమైందా ఆన్లైన్లోనే లైవ్ వీడియోస్ చేస్తాం, లైవ్ వీడియోస్ ఉంటాయి. కాబట్టి దీనికి ఏమైందా ఫ్రీ సర్వీస్. కాబట్టి అలా చేసుకుంటూ దీన్ని, కాబట్టి కరోనా టైంలో ప్రపంచం అంతా జరుగుతున్నది ఒక స్టాక్ మార్కెట్. ఇది ఆగట్లేదు, మిగతాన్ని ఆగిపోయినాయి. రిస్ట్రిక్షన్స్, మిగతాన్ని గవర్నమెంట్ రూల్స్. దీనికి ఏ గవర్నమెంట్ రూల్స్ పనిచేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా అర్థమైంది స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే, ఇప్పటికైనా అర్థమైందా? ఇంకా అర్థమవుతుంది, ఇంకా చాలా వస్తుంది. ఏ ప్రకృతి వైపరీత్యాలు దీన్ని ఆపలేరు, ఏవి కరోనాలు ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ దిస్ ప్రొఫెషన్. ఇంకా ఎక్కువ ఆదరణ, ఇంకా ఎక్కువ అవన్నీ జరగలోపు దీనికి వస్తారు, ఎత్తుక్కుంటూ తెలుసుకోవాలి. మిగిలినప్పుడు తెలియదు, ఇబ్బంది అప్పుడు ఎత్తుక్కుంటూ వస్తారు. ఆ ఇబ్బంది రాకుండా బిఫోర్ ఎంటర్ అయితే బాగుంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ని ఏమీ ఆపలేదు. ప్రాసెస్లో, మంచి స్ట్రాటజీలో, మంచి పద్ధతుల్లో, ఫైనాన్షియల్ డిసిప్లిన్తో స్టెప్ బై స్టెప్ లాంగ్ రన్ దీన్ని చేసుకుంటూ అత్యద్భుతంగా దీంట్లో ప్రాఫిట్స్ చేస్తూ కాన్ఫిడెన్స్తో, క్లారిటీగా, కన్ఫామ్గా, క్రిస్టల్ క్లారిటీగా చేసుకుంటూ పోవాలి. నా స్ట్రాటజీస్ ఇస్తాను, నా పద్ధతులన్నీ కూడా మీకు ఇంట్లో పెట్టేస్తాను. కాబట్టి దానికి ఎక్కువ అవసరం ఉంటుంది. 1 వీక్లో ఎవ్రీథింగ్ ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. జస్ట్ 1 వీక్ చాలు, చేసుకుంటే హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికి ఏ ఫీర్ అక్కర్లేదు. అండర్స్టాండ్ చేసుకోవడం, బిలీఫ్, ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ దీనికి పాటు ఇస్తే దీంట్లో ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, డే బై డే, ఎవ్రీడే అకౌంటబిలిటీ, ప్రాఫిట్, ఎవ్రీడే ప్రాఫిట్. ఎంతనే తర్వాత నువ్వు మనీ పెంచుకుంటూ పోవాలి. అలా కూడా చేసుకోవచ్చు. అంత కొంత 100 రూపాయల, 200, 500 అలానే షేర్ ఉంటే అమ్ముకుంటూ కొనుక్కుంటూ సైకిల్ ఏర్పరచుకోవాలి.
సైకిల్ అమ్మడం కొనడం, అక్కడక్కడ కొనడం, అక్కడక్కడ అమ్మడం, అక్కడక్కడ కొనడం కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి నీకు షేర్స్ జీరో కాకూడదు, లెడ్జెస్ బ్యాలెన్స్ జీరో కాకూడదు. బై చేస్తున్నా సెల్ చేస్తున్నాను, బై చేస్తున్నా దేనికి భయపడదు. మార్కెట్ పడిపోతా ఉంటే ఆనందపడి బై చేయడం, మార్కెట్ పెరుగుతా ఉంటే అమ్ముకోవడం, ఒకేసారి కొన్ని అలాగే నీ డబ్బులు బట్టి, నీ బడ్జెట్ని బట్టి 10 షేర్ కొనుక్కుంటా పోతున్నావు ఏదో రేట్ తగ్గదా ఉంటే. అలాగే మార్కెట్ పెరుగుతుంటే కూడా ఎక్కడెక్కడ ఏది ప్రాఫిట్ ఉంది ఇండివిజువల్ ట్రేడ్స్ సెల్ చేసుకుంటూ పోతున్నావు. సైకిల్ ఫామ్ అయిపోతుంది. సైకిల్ నువ్వు నిద్ర హ్యాపీగా నిద్రపోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ అనుభవంతో ప్రాక్టికల్గా ఎన్నో ప్రయోగాలు చేసి నిద్ర లేని రాత్రులు గడిపి సంవత్సరాలు గడిపి ఎంతోమంది కామెంట్స్ని తీసుకొని అవన్నీ ఆ కామెంట్స్ మనం రిజల్ట్ వస్తా ఉంటే అవన్నీ ఎగిరిపోతాయి. ప్రతి ప్రొఫెషన్లో నేను అనుభవించాను, ప్రతి ప్రొఫెషన్లో నేను అవన్నీ కామెంట్స్ క్లియర్ చేసుకుంటూ వస్తాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో అలాగే కామెంట్స్ తర్వాత అన్నీ అయిపోయినాయి. అలాగే ప్రతి ఒక్కటి కూడా పని చేసుకుంటూ పోతూ ఉండాలి. మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటూ పోతున్నారు. ఏ మిస్టేక్స్ రావు, ఏమి పోగొట్టినా నువ్వు డెవలప్ కావాలి, నువ్వు ఏమి నేర్చుకోవాలి, జీవితంలో ఏమీ సాధించలేవు. రియల్ ఎస్టేట్ ఉంది, ఎంతగానో డబ్బు సంపాదించుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఉంది, ఆ డబ్బులు దాంట్లో పెట్టి దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఈ రెండు రిలేటెడ్గా చాలా బాగుంటాయి, చాలా బాగుంది. కృష్ణార్జున్ లాగా రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్. దీంట్లో మిస్టేక్ చేసి నష్టపోతే రియల్ ఎస్టేట్ ఉంది, అది మనం సంపాదించి పెట్టేస్తారు. ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకోవచ్చు, స్టాక్ మార్కెట్ అనుమతి చేస్తుంది. కాబట్టి ఇందు మూలంగా తెలుసుకుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ బేస్ స్టాక్ మార్కెట్ని కంటిన్యూ. రియల్ ఎస్టేట్కి పెట్టుబడి అక్కర్లేదు, స్టాక్ మార్కెట్ పెట్టుబడి కావాలి. రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ కాదు, స్టాక్ మార్కెట్ గవర్నమెంట్. రియల్ ఎస్టేట్లో అమ్మడం కష్టం, స్టాక్ మార్కెట్లో అమ్మడం ఈజీ. కాబట్టి రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ లింక్ అవుతూ ఉంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు.